మరి సమయము దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయం. इस समय प्रभु का वचन सुनने का है। మరి అందరూ బైబిల్ తెరవండి. तो सब लोग बाइबल खोल दीजिए। అందరూ బైబిల్ తెరిచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వైపు ధ్యానం ఉంచుదాం. सब बाइबल खोलकर थोड़ी देर प्रभु के वचन की ओर ध्यान करेंगे। మనకున్న సమయం చాలా తక్కువ. हमारे पास समय बहुत ही कम है। మరి ఇప్పటి వరకు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆరాధన ద్వారా దేవుడు మన ద్వారా మహిమ పొంది ఉన్నాడు. अभी तक परमेश्वर ने गवाहियों के द्वारा, आराधना में हम सबके द्वारा प्रभु ने महिमा पाया है। ఈ రోజు చాలా మంచి మంచి సాక్ష్యాలతోటి దేవుడు మహిమపరచబడ్డాడు. सच में आज के दिन अच्छी अच्छी गवाहियों के द्वारा प्रभु ने महिमा पाया है। ఆరాధన ద్వారా దేవుడు మన ద్వారా మరి నిజంగా ఎంతో మహిమపరచబడ్డాడు. आराधना के द्वारा, हमारे द्वारा प्रभु ने सच में महिमा पाया है। దేవుని యొక్క దూతలు మన మధ్యలోకి వచ్చి మరి నిజంగా ఒక మహానయముగా మరి మనం ఆరాధించాం. सच में प्रभु के दूत हमारे बीच में उतर के आए। हम सब ने एक महामहिम की तरह उसकी आराधना की है। ఆత్మతోను సత్యముతోను మరి ఆరాధించాలని దేవుడు సెలవిచ్చాడు. प्रभु ने कहा है आत्मा के द्वारा, सच्चाई के द्वारा आराधना करो। రండి బైబిల్ తెరుద్దాం. तो आइए हम सब बाइबल खोलेंगे। ప్రియులారా, మనమందరం కూడా ఒకప్పుడు అన్యజనులమే. हम सब एक समय अन्य जाति ही थे, దేవుని ఎరగని వారము. परमेश्वर से अनजान थे। మరి అన్యజనుల యొక్క అనుకరణ మన జీవితాల్లో కూడా ఉంది. अन्य जातियों का चाल चलन, अनुकरण हमारे जीवन में था। సృష్టికర్తను వదిలిపెట్టి మరి సృష్టిని పూజించిన వాళ్ళమే మనందరం. हम सब भी सृष्टिकर्ता को छोड़कर सृष्टि की पूजा करने वाले थे। స్వజనులు అనే వాళ్ళు ఒక ఇజ్రాయేలీలే. उसके खुद की निज प्रजा सिर्फ इजरायली लोग हैं, యూదులు ఇజ్రాయేలీలే. यहूदी और इजरायली। ఎందుకంటే వాళ్ళు అబ్రహాం సంతానం. क्योंकि वह अब्राहम की संतान है। అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. अब्राहम को परमेश्वर ने चुन लिया। ప్రియులారా, प्रियो, అందరూ ఆదాము సంతానమే. हम सब आदम की संतान हैं, కానీ ఆదాము సంతానం నుంచి దేవుడు ఒక వ్యక్తి అయినటువంటి అబ్రహామును ఎన్నుకున్నాడు. लेकिन आदम की संतान में से परमेश्वर ने एक व्यक्ति अब्राहम को चुन लिया। వాళ్ళని నా నిజ ప్రజ అన్నాడు. उसको मेरी निज प्रजा करके परमेश्वर ने कहा। నా జ్యేష్ఠులు అన్నారు. मेरे ज्येष्ठ है ये करके कहा। మరి వాళ్ళు ఆదాము సంతానమే, మనము ఆదాము సంతానమే. वह भी आदम की संतान है, हम भी आदम की ఈ संतान हैं। భూమి మీద ఉన్న ప్రతి మరి మనిషి, స్త్రీ గాని పురుషుడు గాని అందరూ ఆదాము సంతానమే. इस पृथ्वी में हर एक इंसान, स्त्री हो या पुरुष, वो सब आदम की संतान है। కానీ लेकिन ఎన్నుకొన్నబడ్డ ప్రజలే ఇజ్రాయేలీలు. चुने हुए लोग ही इजरायली लोग हैं। చూడండి, మరి మత్తయి సువార్త देखिए मत्ती सुसमाचार 1వ అధ్యాయము 21వ వచనం మీరు చదివితే, पहला अध्याय 21वां वचन एक बार देखेंगे। మొత్తం మీరందరూ బైబిల్ తెరవండి. सब लोग बाइबल खोलिए। 1:21. मत्ती सुसमाचार पहला अध्याय 21वां वचन। ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదవలెను. वह पुत्र जनेगी और तू उसका नाम यीशु रखना, क्योंकि वह अपने लोगों का उनके पापों से उद्धार करेगा। ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. वह अपने लोगों का उनके पापों से उद्धार करेगा। తన ప్రజలు అంటే ఎవరు? अपने लोग मतलब कौन है? మనం అనుకోవచ్చు, हम सोच सकते हैं ఆయన ఇజ్రాయేలీల్లో ఆ దేశంలో పుట్టాడు కాబట్టి ఆ ప్రజలు ఒక ఇజ్రాయేలీలే, యూదులు అనుకోవచ్చు. हम सोचते हैं वो इजरायलियों के बीच में पैदा हुआ है, इसलिए उसकी प्रजा सिर्फ इजरायली और यहूदी ही है। కాదు ప్రియులారా, नहीं है। సత్యం ఏంటంటే सच्चाई ये है, తన ప్రజలు అంటే अपने लोग, उसके लोग मतलब ముందు అబ్రహాము ద్వారా ఎన్నుకొనబడిన ప్రజలు, पहले अब्राहम के द्वारा चुने हुए लोग, తర్వాత ఆదాము సంతానమైనటువంటి అన్యజనులు. उसके बाद आदम की संतान अन्य जाति। అర్థమైంది ఇప్పుడు? समझ में आ गया? ఎన్నుకొనబడిన అబ్రహాము ద్వారా ఎన్నుకొనబడిన ప్రజలు ఇజ్రాయేలీలు. अब्राहम के द्वारा, जो अब्राहम को चुना है, उसके द्वारा जो लोग आए वो है खुद के उसकी प्रजा। తర్వాత उसके बाद ఆదామును సృష్టించాడు దేవుడు. आदम को परमेश्वर ने बनाया। ఆదాము ప్రజలైన మనము, आदम की प्रजा है हम, మనం సంతానం. उसकी संतान కానీ है। ఇజ్రాయెల్ కూడా ఆదాము సంతానమే, इजराइल भी आदम की संतान యూదులు है, ఆదాము సంతానమే. यहूदी भी आदम की संतान है। కానీ लेकिन వాళ్ళని ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. उसको प्रत्येक रूप से एक व्यक्ति के द्वारा అది चुना, అబ్రహాము. वो है अब्राहम। అబ్రహాము
కి ప్రభు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ఇస్సాకు చేశాడు, ఆ వాగ్దానం యాకోబుకు చేశాడు. अब्राहम को परमेश्वर ने वादा दिया, वही वादा इसहाक से किया है, वही वादा उसने याकूब से किया। నీ సంతానం ద్వారా భూలోకాలు ఆశీర్వదించబడతాయి. तेरे ही संतान के द्वारा सारी पृथ्वी के लोग आशीष पाएंगे। ఇలా ఇది చాలా మందికి తెలియదు భూమి మీద. पृथ्वी पर बहुत सारे लोगों को ये बात नहीं पता है। మనకు తెలుసు కాబట్టి మనం యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాం. हम जानते हैं, इसलिए हमने यीशु मसीह को अपना उद्धारकर्ता करके स्वीकार किया है। కానీ लेकिन మన క్రైస్తవ జీవితం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా జరగాలంటే हम क्रिश्चियनों का जीवन सही रीति से चलना है तो ఒక్కసారి ఇజ్రాయెల్ వైపు చూడాలి మనం. एक बार इजरायलियों की ओर हमें देखना है। ఇజ్రాయెల్ వైపు చూడాల్సిందే మనం. इजरायलियों की ओर देखना ही है। దేవుడు వాళ్ళకి ఏమేం చేశాడు, परमेश्वर ने उनके साथ क्या क्या किया, దేవుడు ఎలా ప్రవక్తలను పంపించి వాళ్ళని ఎలా గద్దించాడో, कैसे उनके पास नबियों को भिजवाकर उनको डांटा, ఎలా వాళ్ళని హెచ్చరించాడు, किस तरह उन्हें सावधान किया, ఎలా వాళ్ళు తప్పులు చేశారు. किस तरह उन्होंने गलतियां की। ఒక్క విషయం మనం జాగ్రత్తగా గమనించండి. एक बात ध्यान दीजिए, మనం పోయిన వారంలో కూడా చెప్పుకున్నాం, पिछले हफ्ते भी हमने सुना था, అందరికీ ఒకే దేవుడు. सबका एक ही परमेश्वर అది है। ప్రమాణం ఎవిడెన్స్ తో చెప్పాను నేను మీకు. मैंने आपको सबूत के साथ आपको दिखाया। మీరు యూట్యూబ్ చూసుకుంటే మీకు అర్థం అవుద్ది. अगर YouTube में आप देखेंगे आपको समझ में आ जाएगा। అందరికీ ప్రభు యేసు ప్రభు, सबका प्रभु यीशु मसीह है, అందరికీ. सबका। దానికి నేను కొన్ని ప్రమాణాలు కూడా చూపించాను. उसके सबूत भी मैंने दिखाए। చాలా మంది అర్థం చేసుకుంటే మరి ఈ రోజుల్లో కూడా మరి అన్ని జనులుగా ఉన్నవారు ఉన్నారు. आजकल भी अन्य जाति लोग हैं, కానీ लेकिन ఇజ్రాయేలీలు इजरायली लोग నిజ రక్షకుని వదిలిపెట్టేసేసి, सच्चे परमेश्वर को छोड़कर, సృష్టికర్తను వదిలిపెట్టేసేసి, सृष्टिकर्ता को छोड़कर, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేసి परमेश्वर ने जो व्यवस्था दी है उसको छोड़कर అన్ని జనులను అనుకరణ చేశారు. अन्य जातियों का अनुकरण అన్ని करते हैं। దేశాల యొక్క అనుకరణ చేశారు. अन्य जातियों के अन्य देश का अनुकरण किया, అందువలనే ఇజ్రాయేలీని దేవుడు బానిస బ్రతుకులకు అప్పచెప్పేశారు. इसलिए इजरायलियों को दासत्व में सौंप వాళ్ళ दिया परमेश्वर దేశాన్ని ने, పాడు చేశారు. उनके देश को खराब कर दिया। అందుకని इसलिए ఒక్కసారి एक बार మనం ఒక్కసారి ఇజ్రాయెల్ వైపు చూడాలి. हम एक इजरायलियों की ओर देखें। అందుకే బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధన ఉంది. इसलिए बाइबल में पुराना नियम नया नियम है, పాత నిబంధన కొత్త నిబంధన. पुराना नियम नया नियम। సేనాయి కొండ నుంచి సిలువ కొండ వరకు, सेनाई पर्वत से लेकर क्रूस के पर्वत तक, సిలువ కొండ వరకు జరిగినటువంటి క్రమం అంతా మనం జాగ్రత్తగా గమనించాలి. क्रूस के पर्वत पर जो हुआ वो सब हमें ध्यान देना चाहिए। ఆ తర్వాత उसके बाद సిలువ కొండ నుంచి, क्रूस के पर्वत से लेकर, సిలువ కొండ నుంచి क्रूस के पर्वत से యేసు ప్రభు लेकर ఎత్తబడేంత వరకు, यीशु मसीह के उठाए जाने तक, యేసు ప్రభు ఎత్తబడేంత వరకు మనం यीशु చూడాలి. मसीह के उठाए जाने तक हमें देखना है, జాగ్రత్తగా గమనించాలి. ध्यान देना है। తరువాత उसके बाद యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. यीशु मसीह फिर से आने वाला है। ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం? अभी कौन से समय में है हम? పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. पवित्र आत्मा के समय में है। కాబట్టి इसलिए మనం కూడా हम भी ఆ ఇజ్రాయేలుడు తప్పిపోయినట్లు जैसे इजरायली लोग भटक गए, రక్షణ పొందిన క్రైస్తవులైన మనము उद्धार पाए हुए क्रिश्चियन हैं हम, తప్పిపోకూడదని भटके नहीं। దేవుడు హెచ్చరిస్తున్నాడు. प्रभु इसलिए सावधान करता है। ఇజ్రాయేలుని హెచ్చరించిన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. इजरायलियों को सावधान किया परमेश्वर, हमें भी सावधान करता है। ఇజ్రాయేలుకు ప్రవక్తలను పంపించి మాట్లాడాడు. इजरायलियों के पास नबियों को भेजकर बात किया, మన కొరకు కూడా అపోస్తులను ఇచ్చాడు. हमारे लिए भी प्रेरित लोगों को दिया, అపోస్తులను ఇచ్చాడు. प्रेरितों को दिया। ఆ తర్వాత ఆఖరి ప్రవక్త వాక్యాన్ని మనకి उसके ఇచ్చాడు. बाद आखिरी नबी वचन हमें दिया। కాబట్టి इसलिए సాంప్రదాయాలతోటి परंपराओं से, మరి ఆచారాలతోటి आचार व्यवहार से క్రైస్తవ జీవితం ఉండకూడదు. ప్రియులారా, क्रिश्चियनों का जीवन नहीं होना चाहिए। మనకు ఒక క్రమం ఇచ్చాడు. हमें एक नियम दिया गया మనకు है, ఒక క్రమం ఇచ్చాడు. नियम दिया गया है। మనం ఏం చేస్తున్నా గానీ हम कुछ भी करें అది ఆచారంతో చేయకూడదు. परंपरा से नहीं करें, ఆచారంతో చేయకూడదు. परंपरा से ना करें। కొన్ని చేయాల్సింది ఉన్నాయి कुछ करने के हैं కానీ అది ఆచారం అని చేయకూడదు. लेकिन एक परंपरा है करके नहीं करना चाहिए। కొంతమంది అంటారు कुछ लोग कहते हैं అది చేయకపోతే దేవుడు కోపం వస్తుంది. अगर ऐसा नहीं करेंगे तो परमेश्वर को गुस्सा आ అట్లా जाएगा, చేయకపోతే కోపం వస్తుంది. ऐसा नहीं करेंगे तो गुस्सा आ जाएगा। బైబిల్ అనేకమైన సందర్భాలు ఉన్నాయి. बाइबल में बहुत सारे संदर्भ हैं, కానీ నేను ఒక సందర్భం ద్వారా మీతో ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. सिर्फ एक ही संदर्भ के द्वारा मैं आपसे बात करना चाहता हूँ। మన క్రైస్తవులు हमारे क्रिश्चियन लोग రక్షణ పొందిన వాళ్ళు उद्धार पाए हुए ఈ రోజుల్లో आजकल పూర్వుల యొక్క పారంపర ఆచారాలు వ్యవహారాలతోటి నిండిపోయి ఉన్నారు. पूर्वजों के परंपराओं से भरे हुए हैं। క్రైస్తవుల్లో అని క్రైస్తవం చెప్పుకుంటూనే క్రైస్తవులోనే మరి పక్క జీవితాలు జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. क्रिश्चियन बोलते हैं लेकिन क्रिश्चियन से परे उनका जीवन होता है, అది బైబిల్లో లేదు. वो बाइबल में नहीं है। బైబిల్ అట్లా చేయమని చెప్పట్లా. बाइबल ऐसा करने को भी नहीं అసలు कहती, బైబిల్ అనుమతి కూడా ఇట్లా. बाइबल अनुमति भी नहीं నేను देता। ఇంకొక విషయం చెప్తున్నాను. मैं आपको एक और बात बताता हूँ। కొంతమంది వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా వింటారు, कुछ लोग वचन सुनते समय बहुत ध्यान से सुनते हैं, చక్కగా వింటారు. बहुत अच्छे से కానీ सुनते हैं, అవి వింటున్నప్పుడు लेकिन सुनते समय
కొన్నిసార్లు కొన్ని మాటలు వింటా ఉంటాం మనం. कई बार कुछ बातें सुनते हैं, అది బైబిల్‌లో ఉందా లేదా? क्या वो बाइबल में है या नहीं, అది బైబిల్‌లో ఉందా లేదా? बाइबल में है या नहीं, అంటే బైబిల్ మనకు అనుమతి ఇస్తుందా లేదా? बाइबल हमें अनुमति देता है या చేయమని చెబుతుందా లేదా? ऐसा करने को कहता है या नहीं, అట్ట మనం సరి చూసుకోవాలి. ऐसे हमें देखना चाहिए, సరి చూసుకోవాలి. देखना चाहिए। ఏదోలే पता కథేపు नहीं, కూర్చున్నాం, बैठ गए, కథేపు వింటున్నాం, थोड़ी देर सुन रहे हैं, వచ్చాము, बस आ गए, ఏదో చక్కని కథలు చెప్పారు, कुछ अच्छी कहानियां बता दी, చక్కని కథలు చెప్పారు, अच्छी कहानियां बता చాలా दी, బాగుంది, बहुत अच्छा है, బాగుంది. बहुत अच्छा है, బాగుంటానికి ఇది బెల్లం కాదు. अच्छा लगने के लिए कोई गुण नहीं है। బాగుందంటే నీకు తగిలితే నువ్వు బాగుంది అనవు అసలు. अगर आपको वो चुभेगा, आपको लगेगा तो अच्छा है करके नहीं बोलोगे, తగిలితే అసలు బాగుంది అనవు आपको నువ్వు. चुभेगा लगेगा तो अच्छा है करके नहीं बोलोगे। ఎవడన్నా బాగా నీకు ఒక బాణం వేసాడు నీ మీదకి, किसी ने आप पर तीर चलाया, అబ్బా భలే ఉందిరా అంటావా? ऐसे बोलोगे कि हाँ बहुत अच्छा लग रहा है, అంటావా? ऐसे बोलोगे। చర్చి నుంచి బయటకు వస్తుంటే चर्च से बाहर आते हो तो భలే ఉందండి, बहुत अच्छा लगा, భలే ఉందండి బాగా. बहुत अच्छा लगा वो అంటే चर्च। రెండు రెండు వ్యవహారాలు ఉన్నాయి ఇందులో. मतलब दो बातें हैं इसके अंदर, అది చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి అది ఈ రోజు నేను చెప్పను మీకు. अगर ये बताना है तो समय लगेगा, అది इसलिए ఒక नहीं ప్రత్యేకమైన बताऊंगा। టాపిక్. అది ये एक अलग टॉपिक है। బాగుంది అనేది రెండు విధాలుగా ఉంటది. अच्छा लगा दो तरीके का होता చర్చి है। నుంచి మనం వాక్యం నుండి బయటకు వస్తున్నప్పుడు चर्च से जब वचन सुन के बाहर आते हैं, బాగుంది అంటాం చూసారా, अच्छा लगा करके बोलते అది हैं ना, రెండు విధాలుగా ఉంది. वो दो तरीके का है। ఆ రెండు విధాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు నాది ఒక సందేశం మీకు. वो दो तरीका क्या है मैं आपको कल కానీ उसका ఈ రోజు संदेश మనం बताऊंगा। ఎన్నుకున్న సందేశం ఏంటంటే, लेकिन आज के दिन हमारा चुना हुआ संदेश क्या है? రక్షించబడిన మనము उद्धार पाए हुए हम అన్యజనుల అనుకరణ చెయ్యకూడదు. अन्य जातियों का अनुकरण ना करें। ఒకవేళ నువ్వు చేసేటప్పుడు अगर आप जब करते हो, చూడు బైబిల్లో అనుమతుందా లేదు మనకు. बाइबल में देखो उसकी अनुमति है అది या బైబిల్ नहीं, చేయమంటుందా చేయమంటుందా? बाइबल करने को कहता है या नहीं। ఒకవేళ నీకు సందేహం వస్తే अगर आपके अंदर संदेह आ जाए, దాసు నువ్వు ఫోన్ చేయి. दास को फोन करो, బ్రదర్ చేయొచ్చు అంటారు. అది ब्रदर क्या ये कर सकते हैं? నీకు బైబిల్ అంతా తెలియకపోతే अगर आपको बाइबल नहीं पता तो తెలుసుకో. जान लो, తెలుసుకోవట్లో తప్పు లేదు. जानने में गलती नहीं है, తెలియకుండా పాపం చేయొద్దు. लेकिन अनजाने में गलती ना करो। ఏ జాత్మ అదే మంచిది అనుకోవద్దు. जो कर रहा हूँ वही ठीक है करके मत सोचो, రేపు తీర్పులు నిలబడాల్సి వస్తుంది. कल के दिन न्याय में खड़ा होना पड़ेगा। రండి देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 15వ అధ్యాయం. 15वां अध्याय, 15వ అధ్యాయంలో 15वां अध्याय में ఒకటి నుంచి చూద్దాం. पहले वचन से हम देखेंगे। ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేస్తున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారం అతిక్రమిస్తున్నారు అడిగిరి. तब यरूशलेम से कुछ फरीसी और शास्त्री यीशु के पास आकर कहने लगे, तेरे चेहरे पूर्वजों की परंपराओं को क्यों टालते हैं कि बिना हाथ धोए रोटी खाते हैं। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। ఆ దినాలలో उन दिनों में యేసు యొక్క బోధని చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. यीशु मसीह के उपदेश का विरोध बहुत सारे लोग कर रहे थे। ఎక్కువ పర్సెంట్ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీసులు. ज्यादातर शास्त्री, फिरिस्ती, सदुके और हेरोदिस लोग। ఆ కాలంలో ఎవరైనా సరే వాళ్ళు బోధ చేస్తున్నప్పుడు వాళ్ళ వెనుక వైపు గూఢచారులు పెడతారు. उस जमाने में कोई भी उपदेश कर रहा है तो उनके पीछे जो है जासूसों को रखा जाता था। ఏం చెప్తున్నారు వీళ్ళు? ये क्या क्या बता रहे हैं? మన సాంప్రదాయానికి విరుద్ధంగా ఏం చెప్తున్నారా? क्या हमारी परंपराओं के कुछ विरुद्ध बता रहे हैं, మన గ్రంథానికి ఏమైనా విరుద్ధంగా या చెప్తున్నారా? हमारे ग्रंथ में जो लिखा है उसके विरुद्ध లేదా बता रहे हैं? సత్యాన్ని చెప్పి జనాల్ని సత్యం వైపు నడిపించి మనం చేస్తున్న తప్పుని ఏమన్నా ఎరడపరుస్తున్నారా? या सच्चाई को लोगों को बताते हुए हम जो गलतियां कर रहे हैं वो सबको तो नहीं बता रहे। ప్రియులారా, प्रियो, ఆ దినాలలో उन दिनों में వాళ్ళు పూర్తిగా ఇజ్రాయేలు ధర్మశాస్త్రాన్ని విసర్జించేశారు. उन जमाने में पूरी तरह से इजरायली लोगों ने व्यवस्था का छोड़ दिया था, వాళ్ళు పూర్తి విసర్జించేశారు. पूरी तरह उसको छोड़ दिया था। దానిలో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని తీసేసి व्यवस्था में जो जो कुछ बातें थी उनको निकाल कर కొన్ని కలిపి कुछ मिलाकर వాళ్ళొక వ్యాఖ్యానం రాసుకున్నారు. उन्होंने अलग से एक व्याख्यान लिखा, వాళ్ళొక వ్యాఖ్యానం अलग రాసుకున్నారు. से उन्होंने एक व्याख्यान लिखा। మనకంటారు కదా సంవత్సరానికి ఒక బైబిల్ వచ్చుద్ది వాళ్ళకి కొంతమందికి. हम जानते हैं कि कुछ लोगों के लिए साल के लिए एक बाइबल आता కొన్ని है। సంస్థలు ఉన్నాయి, कुछ ऐसे ऑर्गेनाइजेशंस हैं, వాళ్ళకి సంవత్సరానికి ఒక పుస్తకం వచ్చేసింది. साल के लिए एक पुस्तक उन्हें दी जाती ఇక है। వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేసే పని లేదు, వాక్యాన్ని సిద్ధపరుచుకునే పని లేదు, దేవుని దగ్గర కూర్చుని మొరపెట్టే పని లేదు. అవి చూసుకోవటము, ఇక చదువుకోవడం, చెప్పుకోవటమే. प्रार्थना करने की जरूरत नहीं है, वचन के लिए प्रभु के सम्मुख पूछने की जरूरत नहीं है, सिर्फ उस पुस्तक को पढ़ लिया అది काफी है। మనుషులు తయారు చేస్తారు. वो लोग तैयार करते हैं, అది వాళ్ళ యొక్క డినామినేషన్ యొక్క ఒక హెడ్ తయారు చేస్తాడు. అది उनके डिनोमिनेशन का जो हेड होता है वो उसको बनाता ఆ है। సంవత్సరంలో ఒక్కసారి తయారు చేసి పెడతాడు. అది साल में एक बार तैयार करके అది रखता है, అందరూ కొనుక్కొచ్చుకుంటారు. सब उसको खरीद लेते हैं। కొనుక్కోవడం వాళ్ళ సంస్థలు కాబట్టి వచ్చేస్తాయి వాళ్ళకి. खरीदने की जरूरत ही नहीं, उनकी डिनोमिनेशन उनके దానిలో पास आ जाती है। దానిలో పాత నిబంధన పాఠములు,
కొత్త నిబంధన పాఠములు పత్రికా పాఠములు రాసి ఉంటాయి. उसके अंदर पुराने नियम का पाठ, नए नियम के पाठ, पत्रिकाओं के पाठ करके लिखे रहते हैं। ఆ మూడు కలుపుకునే చెప్పాలా. उन तीनों को लेकर उन्हें बताना पड़ता है। ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళాను. एक बार मैं एक गांव गया था। ఆదివారం నన్ను చర్చి వాక్యం చెప్పమన్నారు. संडे को मुझे वचन बताने को कहा। సరే నేను వెళ్ళి కూర్చున్నాను. मैं जाकर बैठ गया। పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు. पास्टर जी आए मेरे पास। వచ్చి అన్నాడు, आकर कहा, అయ్యగారు पास्टर जी ఈ రోజు పాఠం మీకు తెలుసుగా అన్నాడు. आज का पाठ क्या है आपको पता है ना? ఏం పాఠం అన్నా. मैंने कहा कौन सा पाठ? ఈ రోజు ఏం చెప్పాలో తెలుసుగా అన్నాడు. आज के दिन आपको क्या बताना है पता है ना? ఏం చెప్పాలి చెప్పు అన్నా. मैंने कहा क्या बताना है आप बताओ। అదే ఇదిగో మత్తయి పాత నిబంధన పాఠము మరి కొత్త నిబంధన పాఠం నువ్వు పోయి ఆడ కూర్చో. నేను ఎట్టా అన్నా, నువ్వు పోయి ఆడ కూర్చో. मुझसे आगे उन्होंने कहा कि वही पुराने नियम का पाठ, नए नियम का पाठ, पत्रिकाओं का पाठ पता है ना? तो मैंने कहा आप जाकर उधर बैठ जाओ। నువ్వు వెళ్ళి ఆడ కూర్చో. आप जाकर उधर बैठ जाओ। దేవుడు నాకు ఏం మాట్లాడాలో ఏంటో నేను దేవుని దగ్గర కూర్చున్నాను. దేవుడు నాకు చెప్పాడు, నా దగ్గర ఉంది ఆ సందేశం నేను చెప్తాను. प्रभु ने मुझे बता दिया आज के दिन क्या बात करना है, क्या क्या उपदेश देना है, वो संदेश मेरे पास है, मैं बता दूंगा। నువ్వు వెళ్ళి కూర్చో అక్కడ. आप जाके उधर बैठ जाइए। ఆ రోజు వాక్యం చెప్తే उस दिन मैंने वचन बताया, ఏడ్చారు అందరూ. सब रोए, ఏడ్చారు. सब रोए। వాళ్ళు ఏమన్నారు తెలుసా? उन्होंने क्या कहा पता है? ఇలా చెబితే మేము ఎందుకు మారవయ్యా, ऐसे बताएंगे तो हम क्यों नहीं बदलेंगे, మేము ఎందుకు మారం, हम क्यों नहीं बदलेंगे? ఇలాంటి వాక్యాలు లేవయ్యా. ऐसा वचन ही नहीं है। ఏదో మనుషులు రాసిన కట్టలకు లోబడిపోయి इंसानों ने जो विधियां बनाई है దానికి ఒక उसमें చిలక ही आगे పలుకులాగా लोग బలికేస్తారు. उसको तोते की तरह बोल देते हैं। దానికి ఏదో కొంచెం టీవీలో వింటారు, ఈ మధ్యన కొంత విన్నారు, आजकल थोड़ा टीवी में सुन रहे हैं, దాని దీన్ని కలిపి మిక్సర్లు చేసేసి उसकी बातों को लेकर इसको मिलाकर थोड़ा मिक्स बना देते हैं। ఛాయ్లో మిక్సర్ తిన్నట్టే చేస్తారు. चाय में नमकीन खा लेते हैं वैसे कर लेते हैं। కానీ ప్రియులారా लेकिन प्रियो, జాగ్రత్తగా గమనించండి, ध्यान दीजिए, దేవుని వాక్కు परमेश्वर का वचन జాగ్రత్తగా విందాం మనం. ध्यान से सुनेंगे। చూడండి, देखिए ఇక్కడ శాస్త్రులు పరిచయాలు వచ్చారు. यहाँ पे शास्त्री फरीसी आए, యెరూషలేము నుంచి పంపించారు వాళ్ళని. उनको यरूशलेम से भेजा गया। యేసునతకు వచ్చారు. यीशु मसीह के पास आए। యేసు ఆ దినాల్లో సమూహాలకు సువార్త అందిస్తున్నాడు. यीशु मसीह उस समय समूह समूह को వాళ్ళు वचन పెట్టిన बता रहा था। ఎలిగేషన్ ఏంటంటే, ఇక్కడ उन्होंने क्या निंदा लगाया? వాళ్ళు పెట్టిన ఎలిగేషన్ ఏంటంటే, क्या निंदा लगाया? నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల పారంపర్య ఆచారం అతిక్రమించున్నారని అడిగిరి. तेरे चेले पूर्वजों की परंपराओं को क्यों टालते हैं कि बिना हाथ धोए रोटी खाते हैं? మనం మాట్లాడుకుందాం ఆపస్లో. हम आपस में बातें करेंगे। నేను మీతో అడుగుతున్నాను, मैं आपसे पूछ रहा हूँ, చేతులు కడుక్కోవటము అది పూర్వ యొక్క ఆ పెద్దల యొక్క ఆచారమా? చెప్పండి हाथ धोना क्या पूर्वजों की परंपरा है? చెప్పండి. बताइए। చేతులు కడుక్కోటాలు, हाथ धोना, పళ్ళాలు కడుక్కోటాలు, प्लेट धोना, కాళ్ళు కడుక్కోటాలు, पैर धोना, స్నానాలు చేయటం, नहाना, బ్రష్ చేయటాలు, ब्रश करना, తల దూకోవటము, कंघी करना, ఇది ఎన్ని పూర్వం మనకు పెద్దలు ఇచ్చిన ఆచారాలు ఇవన్నీ. ये पूर्वजों लोगों ने हमें ये परंपरा दी है। దేవుడు ఇచ్చిన బుద్ధి జ్ఞానం, ये परमेश्वर का दिया हुआ बुद्धि ज्ञान है। బుద్ధి జ్ఞానం बुद्धि और ज्ञान ఈనాడు है। కూడా చూడండి, आजकल भी देखिए చాలా మంది बहुत सारे लोग, సరే అన్ని జనులు అంటే పర్వాలేదు, अन्य जातियों को तो छोड़ दो, అన్ని జనులకు తెలియదు పాపం, अन्य जातियों को कुछ नहीं पता, వాళ్ళకి వాక్యం తెలియదు, उन्हें वचन नहीं पता, వాళ్ళకి రక్షణ లేదు, उनके पास उद्धार नहीं है, రక్షణకర్త లేడు, उद्धार करता नहीं है, వాళ్ళకి ప్రవక్తలు లేరు, उनके पास नबी नहीं है, వాళ్ళకి కాపరులు లేరు, उनके पास कोई पासवान भी नहीं వాళ్ళకి है, సందేశం లేదు, उनके पास कोई संदेश भी नहीं है, ఇచ్చలుడే తిరిగిపోతున్నారు, खुल्लम खुल्ला घूम रहे దేవుని हैं, క్రోధం కింద ఉన్నారు వాళ్ళు. प्रभु के क्रोध के नीचे है కానీ वो लोग। మనమైతే लेकिन हम लोग, వాక్యం సెలవిస్తుంది, वचन कहता है, దేవుని యొక్క క్రోధం నుంచి మనం బయటకు వచ్చేసి परमेश्वर के क्रोध से हम बाहर आ गए, క్రీస్తు రక్తంలో కలగబడ్డాము. मसीह के लहू में हम మన धोए కోసం गए ఒక हैं, జీవ గ్రంథం ఉంది ప్రియులారా, हमारे लिए जीवित ग्रंथ है, ఒక జీవ గ్రంథం ఉంది. जीवित ग्रंथ है। కాబట్టి इसलिए మనం ఇచ్చలవిడిగా తిరగకూడదు, हमें खुल्लम खुल्ला नहीं इच्छलविडिगा बोलना चाहिए, మాట్లాడకూడదు, खुल्लम खुल्ला नहीं बोलना ఇచ్చలవిడిగా चाहिए, చేయకూడదు. मन मर्जी नहीं करना चाहिए। జాగ్రత్తగా గమనించాలి, ध्यान दीजिए మనం ఏం చేస్తున్నాం, हम क्या कर रहे ఏం हैं, क्या మాట్లాడుతున్నాం, बात कर रहे हैं, ఎక్కడికి వెళ్తున్నాం, किधर जा रहे हैं, ఎవరితో किससे మాట్లాడుతున్నాం, बात कर रहे ఇది हैं। చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. बड़े ध्यान से हमें रहना चाहिए। కొద్ది దినాలు ఉంటాం మనం ఇక్కడ, कुछ दिन ही हम यहाँ रहेंगे, కొద్ది దినాలే ఉండేది. कुछ दिन ही रहेंगे, పరదేశులు యాత్రికులు परदेसी हैं, ఈ यात्री జీవన हैं, విధానంలో పడిపోయి, इस संसार की परंपराओं में ఏ गिरकर, మోహంలో పడిపోయి किसी भी मोह में गिरकर అశ్రద్ధ చేయబాకండి, लापरवाही मत कीजिए, అశ్రద్ధ చేయబాకండి, लापरवाही मत అన్ని कीजिए, జనులతోటి కలిసి ఉండబాకండి. अन्य जातियों के साथ मिलके मत ఈ రోజు रहिए। మీరు ప్రవక్తల యొక్క మాటలు మీకు గుర్తు చేయబోతున్నాను, आज के दिन नबियों की बातें मैं याद యేసు दिलाने जा చెప్పిన रहा हूँ, మాటలు గుర్తు यीशु చేయబోతున్నాను. मसीह ने जो बातें बताई याद दिलाने जा रहा हूँ, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నాడు. पवित्र आत्मा हमसे बात करने जा रहा है। చూడండి పిల్లారా, देखिए ఇది పెద్దల ఆచారం కాదు, ये पूर्वजों की परंपरा नहीं है, పరంపరాచారం కాదు. ये परंपरा भी नहीं है। చేతులు కడుక్కోవటం అనేది దేవుడిచ్చిన జ్ఞానము బుద్ధి. हाथ धोना परमेश्वर का दिया हुआ ज्ञान और కానీ बुद्धि దీన్ని ఏం है। చేశారు ఈ మధ్యన, लेकिन इसको क्या कर दिया, ఒక ఆచార వ్యవహారంగా పెట్టేసి. इसको एक परंपरा बना दी है। చూడండి మనోళ్ళు కూడా చూడండి, हमारे लोगों को भी देखिए, అన్నం కాడ కూర్చున్నప్పుడు खाना खाने बैठ जाते हैं, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, अभी भी कुछ लोग हैं, ఒక ముద్ద తీసి పక్కన పెడతారు,
खाना खाने से पहले जो पहला निवाला होता है वो अलग में रख देते हैं, बगल में। ఒక ముద్ద తీసి పక్కన పెడతారు. पहला निवाला अलग से। కొంతమంది कुछ लोग కొంచెం ఒట్టకొడా తీసుకొని एक रोटी का टुकड़ा ले लिया, అట్టని పెడతారు. रोटी को ऐसे ऐसे करते हैं, उसको बगल में रख देते हैं। మన క్రైస్తవులు కూడా, हमारे क्रिश्चियन लोग भी, క్రైస్తవులు చెప్పుకుంటున్న వాళ్ళు కూడా क्रिश्चियन जो है करके बोलते हैं, वो लोग भी। ఒకసారి అంట एक बार ఒక వ్యక్తి एक ఒక ఇంటికి व्यक्ति వెళ్ళాడు. एक घर गया, జరిగిన వాటిని ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే జ్ఞానము బుద్ధి లేక దాన్ని ఆచారాలుగా మలిచేశారు. जो हो गई है उन बातों को ज्ञान बुद्धि नहीं है, इसलिए उसको परंपरा लोगों ने बना दी, దాన్ని ఆచారంగా तो మార్చేశారు. परंपरा बना दी। రాబోయే తరం కూడా ఏం జరిగింది, आने वाली पीढ़ी में क्या हुआ, మనం కూడా అదే చాలు వెళ్ళిపోతున్నాం. हम भी उसी चाल चलन में మనం चलते కూడా हैं, అదే అనుకరణ చేస్తున్నాం. उसी का ही हम अनुकरण అంటే करते మనం हैं। ఆలోచించట్లేదు. मतलब हम सोचते नहीं, మనకు బైబిల్ ఉంది, हमारे पास మరి बाइबल है, బైబిల్లో రాస్తుంది, बाइबल में लिखा है, పరిశుద్ధాత్మ యొక్క అనుభూతి మనకు లేదు. पवित्र आत्मा का अनुभव हमारे पास नहीं है। ఆయన ఏం చేశాడు, उस व्यक्ति ने क्या किया, అన్నం ఆకలి తినేశాడు, भूख लगी, खाना खा लिया, దాంట్లో విషం పెట్టారు, उसके अंदर जहर था, దాంట్లో విషం పెట్టారు जहर था, అని చనిపోయాడు. वो मर गया। అప్పటి నుంచి ఏమనుకుంటుంది తెలుసా, तब से लोगों ने क्या सोचा, ఎక్కడ పోయినా కానీ అబ్బాయి कहीं पे भी जाएं, ముందు ఒక ముద్ద కింద వేద్దాం, पहले एक निवाला बगल में रखेंगे, ఆ పిల్లో కుక్క తింటదిగా. कुत्ता या बिल्ली आके खाएगा। ఎందుకని చూడండి, ఎప్పుడు మనం తింటప్పుడు కుక్కలు పిల్లు ఉంటాయి అక్కడ. देखिए हम जब भी खाना खाते हैं, पुराने जमाने में बिल्ली या कुत्ता जरूर होता था, పాత రోజుల్లో ఉంటాయి, पुराने जमाने में रहते थे, అందు కోళ్ళు ఉంటాయి. मुर्गियां भी। అందుకని ఏం చేస్తారంటే తెలుసా, इसलिए क्या करते थे, ఆ చిన్న ముద్ద అట్ట పెడతారు అన్నమాట. बगल में जो पहला निवाला है रख देते थे అప్పుడు మాటలు చెబుతా ఉంటారు, और बातें करते रहते ఏం थे। కూర అంటే బాగుందా కూర, खाना तो सब्जी तो बहुत अच्छी అన్నం बनी కూడా है, బాగుండేరే అనేది. चावल ఈ भी లోపు अच्छा है। కోడో కుక్కో తింటది, అది इससे पहले आकर मुर्गा या बिल्ली या कुत्ता आके खा जाएगा, తింటది. खाएगा। తిన్నాక కాసేపు ఆలోచిస్తాడు, खाने के बाद उसकी तरफ देखते रहेंगे, तिरुगुतुंदी। सोचते रहेंगे वो इधर उधर घूम रहा है, తిరుగుతుంది, अच्छे से घूम रहा है, బాగానే ఉంది, अच्छी है, ఓ మనం తినొచ్చు, चलो ठीक है, अब हम खाना खा सकते ఇక हैं, మనం తినొచ్చు, हम खाना खा ఇక सकते हैं, పర్వాలేదు, अब कोई फर्क नहीं, సేఫ్. सुरक्षित। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, ఇలాంటి వాటిని అన్నిటి ఏంటంటే ఆచారంగా పెట్టేసారు. इन सब चीजों को एक परंपरा लोगों ने बना दी। రాను ఇది ఒక ఆచారం అయిపోయింది. आने वाले दिनों में ये परंपरा ही होती जा ఇది रही है। క్రైస్తవులు కూడా क्रिश्चियन लोग అనుకరిస్తారు. भी इसका अनुकरण करते మన हैं, పెద్దలు, हमारे पूर्वज, మన చర్చలకి ఎల్డర్స్ వాళ్ళు, तो चर्च में बड़े लोग होते हैं, వాళ్ళ మాటలు వింటే उनकी बातें सुनोगे तो అన్ని జనులకి మనకి తేడా ఏముంది. आने जाति और हमारे बीच, उनके बीच में कोई फर्क नहीं ఇంకొక होता। మాట అంటారు, एक और बात कहते हैं, అరే ఎప్పుడో పెద్దలు పెట్టిందిరా ఇది, अरे ये तो हमारे पूर्वजों ने ఎందుకు रखा है, పెట్టారు వీడు తెలియదు ఎందుకు పెట్టింది, पता नहीं किस लिए रखा है, क्यों रखा है, इसको कुछ पता ही हाँ? नहीं, ఎందుకు పెట్టారు ఏమో మనం కూడా పెడదాం. पता नहीं क्यों रखा, हम भी करेंगे। చెప్పాను ఒకసారి మీకు, मैंने आपको बताया ना, ఇద్దరు ఒక స్తంభాన్ని ఎత్తుకుని వెళ్తున్నారు, दो लोग एक खंबे को लेके जा रहे थे, ముందు ఒకడు వెనకొకడు, आगे एक पीछे, ఓహోం ఓహోం హోయ్ ఓహోం ఓహోం హోయ్ అని వెళ్తున్నారు. ऐसे गीत गाते हुए जा रहे थे। ఒక కుక్క ఎమ్మట పడింది, कुत्ता पीछे होने लगा, అలా ఎమ్మట వెళ్తుంది. उसके पीछे होने लगा, ఇంకో కుక్క వచ్చింది, एक और कुत्ता రేయ్ आया, ఆడికి వెళ్తున్నావు అన్నాడు. कहाँ जा रहे हो రేయ్ पूछा, నీకు ఆడికెళ్తే నీకెందుకైనా ఎమ్మటరా అన్నాడు. कुत्ते ने कहा मैं कहाँ जा रहा हूँ, तुझे क्या करना है, मेरे पीछे आ जा। సరే ఎమ్మట వెళ్దాం అన్నాడు. चलो ठीक है, पीछे ఒక चलो। 5 కుక్కలు వచ్చినాయి, ऐसे 5 कुत्ते हो गए, రేయ్ ఆడికి వెళ్తున్నారు అన్నాడు. किधर जा रहे हो, నాకు తెలియదు, ముందు కుక్కను అడుగు అన్నాడు. मुझे नहीं पता, पहला जो कुत्ता जा रहा है उससे पूछो, అడగపోతే నేను ఎమ్మడొచ్చు. अगर नहीं पूछ रहा तो मेरे पीछे पीछे आ ఏం जाओ। అడుగుదాం, अरे क्या पूछे, ఎమ్మడ పడదాం. चलो पीछे पीछे 100 కుక్కలు चलेंगे। అయినాయి, ऐसे 100 कुत्ते हो ఈ गए, స్తంభం తీసుకెళ్తున్నారు. ये खंबा लेके जा रहे थे, ఓహోం ఓహోం హోయ్ ఓహోం ఓహోం హోయ్. ऐसे गीत गाते हुए। ఈ కుక్కలు 100 కుక్కలు ఎమ్మడబడ్డాయి, ये 100 के 100 कुत्ते पीछे ఆ चले, స్తంభం ఒకటి వెళ్తున్నాయి. खंबे के साथ साथ ఒక కుక్క వచ్చింది, एक कुत्ता आया, తెలివిగల కుక్క, మనలాంటి కుక్క, క్రైస్తవ కుక్క. चालाक कुत्ता, हमारी तरह, क्रिश्चियनों की तरह। రే యాడికి వెళ్తున్నారు మీరు, 100 కుక్కలు ఆ స్తంభం ఒకటి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. अरे 100 कुत्ते उस खंबे के पीछे पीछे जा रहे, तुम सब लोग किधर जा रहे ఈ हो, చివరిలో ఉన్న కుక్కను అడిగాడు, आखिरी कुत्ते से पूछा। రే నీకు దమ్ముంటే మగ కుక్కను అడుగు, उसने कहा हिम्मत है तो पहले कुत्ते से जाके पूछो, యాడికి వెళ్తున్నావు, किधर जा रहे లేదంటే నన్ను మాట ఎమ్మడచ్చు, हो, नहीं तो मेरे पीछे आ जाओ, నేను ఎట్ట ఎమ్మడెత్తున్నావు, जैसे हम पीछे जा रहे हैं, నేను అట్లా మీలాగా రానండి. मैं तुम्हारी तरह ऐसे पीछे नहीं चलूंगा। ముందు పోయింది కుక్క, आगे जाके ए, कहा पहले कुत्ते से, ఆగు रुको, ఏందన్న क्या, యాడికి వెళ్తున్నావు, किधर जा रहे हो, చెప్పాలా నీకు, उसने कहा क्या बताना जरूरी है, నీకు అవసరమా, क्या जरूरी है, 99 కుక్కలు వస్తున్నాయి వెనకమాల, पीछे 99 कुत्ते आ रहे ఏ हैं, నువ్వు రాలేవా, क्या तुम नहीं पीछे आ सकते, బాబు నేను అట్ట రాను, मैं ऐसे नहीं आऊंगा, నాకు తెలియాలి కరెక్ట్, मुझे पहले पता चलना है, చెప్పమంటావా, बताओ, ఇను అన్నాడు. सुनो, ఈ స్తంభం తీసుకెళ్లి ఎక్కడ పాతేస్తారు అక్కడ ఒంటెలు పోసి రావాలి, వస్తావా రావా అన్నాడు. ये खंबा ले जाके जहां गाड़ेंगे वहां मुझे पेशाब करना है, तुम आओगे या नहीं आओगे, బస్ बस
అర్థమైందా? समझ में आ गया? అందుకే కుక్క దాడి అంటారు. इसलिए कहते हैं कुत्ते की तरह चलना, కుక్క దాడి అంటారు. कुत्ते की तरह మన चलना। క్రైస్తవులు కూడా కుక్క దాడిలో ఉన్నారు ఈ రోజు. हमारे क्रिश्चियन लोग भी आजकल इस कुत्ते की तरह ही हैं। అంటే కోపం ऐसा बोलेंगे तो गुस्सा आता है, అర్థం చేసుకోలేదు. समझ में नहीं आता। యేసు ప్రభువును కూడా అర్థం చేసుకోలేకపోయారు. यीशु मसीह को भी समझ नहीं पाए, అర్థం చేసుకోలేకపోయారు. समझ नहीं पाए। అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? इसके लिए यीशु मसीह ने क्या మూడో कहा? వచనంలో तीसरे वचन में, మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞ ఎందుకు మీరు అతిక్రమించుచున్నారు అని అడిగాడు. उसने उनको उत्तर दिया, तुम भी अपनी परंपराओं के कारण क्यों परमेश्वर की आज्ञा टालते हो? అర్థమైందా? समझ में आ गया? దేవుని ఆజ్ఞను మీరెందుకు అతిక్రమిస్తారో చెప్పండి అసలు ముందు. क्यों आप लोग परंपराओं को टाल देते हो? తర్వాత उसके बाद ఆరో వచనం అంటాడు, 6वें वचन में कहता है, మీరు మీ పారంపర్య ఆచారమై నిమిత్తమై దేవుని వాక్యము నిరర్థకము చేయుచున్నారు. इस प्रकार तुमने अपनी परंपराओं के कारण परमेश्वर का वचन टाल दिया। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ప్రియులారా, प्रियो, మీకు అందరికీ తెలిసిన విషయమే. आप सबको पता है, ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. एक बार मैं आपको याद दिलाऊंगा, మన క్రైస్తవుల వివాహాలు గాని, हमारे क्रिश्चियनों की शादी हो చనిపోయిన వాళ్ళని పాతేయటంలో గాని, या जो मर गए उनके गाड़ने के विषय हो, మన గృహాలలో ఉన్నటువంటి ఏ పని చేస్తున్నా, या हमारे घर में कोई भी काम हो, ఇల్లు కట్టుకుంటున్నా, या घर बना रहे हो, ఏం చేస్తున్నా, कुछ भी करें, ఈ రోజు ప్రతి క్రైస్తవుడు అన్ని జనుల ఆచారాలు చేస్తారు. నమ్ముతారా నమ్మరా? आजकल हर एक क्रिश्चियन अन्य जातियों की परंपरा पर चल रहा है। आप विश्वास करते हैं या नहीं? నమ్ముతారా నమ్మరా? विश्वास करते हैं या नहीं? ఒక ఊర్లో ఒక గుంజ ఎత్తుకోవాలంటే, గుంజ అంటే ఇల్లుకి ఫస్ట్ కంబ గాడ, अगर एक घर में घर बनाने के लिए पहला खंबा जब गाड़ते हैं, బీచ్ కా बीच का అంటే खंबा, మొదటిది వేయాలంటే पहला नींव जब डालते దాంట్లో हैं, నవధాన్యాలు వేయాలంట. कहते हैं उसके अंदर 9 धान्य डालने चाहिए। నవధాన్యాలు వేయాలంట. 9 धान्य। ఆ రోజుల్లో ఆ ఊర్లో నేనున్నాను. उस समय उस गांव में मैं था। ఢిల్లీ నుంచి పాస్టర్ గారు వచ్చారు. उन्होंने कहा दिल्ली से पास्टर जी आए ఆయన हैं, చేత ప్రార్థన చేపిద్దాం. उनसे हम प्रार्थना करवाएंगे। నన్ను పిలిచారు. मुझे बुलाया, నేను వెళ్తున్నా. मैं जा रहा था। అక్కడ ఆ ఊరు పాస్టర్ ఉన్నాడు. वहां पे उस गांव का पास्टर था। ఆయన ఏమంటున్నాడు తెలుసా? वो क्या कह रहे थे पता है? అమ్మో వాళ్ళు ఈ నంబర్ గాని నవధాన్యాలు పక్కన పెట్టండి అంటున్నాడు. वो कहने लगा कि वो जो पास्टर जी आ रहे हैं वो इस बात पर विश्वास नहीं करते, वो जो 9 धान्य है वो साइड में रख लो, साइड में रख दो। అంటే మేమంటే అటు పేరు విశ్వాసం పెట్టలేదంట. मतलब हम लोग उस बात पर विश्वास नहीं చూడండి रखते ఎట్లా करके ఉల్టా हम बोल रहे हैं। మాట్లాడుతున్నారు వాళ్ళు. చూడండి देखो पास्टर कितना उल्टा बात कर रहे हैं, జనాలకు ఉల్టా సందేశం ఇస్తున్నారు వాళ్ళు. लोगों को उल्टा संदेश दे रहे हैं। ఈ నవధాన్యాలంట దాంట్లో ఏంటంటే మేము ఇష్టపడమంట దాయమంటున్నాడు. ये 9 धान्य हम डालने के लिए हम पसंद नहीं करते, इसलिए छुपाओ करके बोल వాళ్ళు रहे हैं। పక్కన పెట్టారు. उन्होंने बगल में रख दिया। నేను విన్నా మాట. मैंने ये बात सुन ली, పోయి ప్రార్థన చేయమన్నారు. प्रार्थना करने को कहा। నేను అన్నాను मैंने कहा నేను ప్రార్థన చేస్తాను, मैं तो प्रार्थना करूंगा, కానీ ఈ నవధాన్యాలు ఎందుకు అన్నా. मैंने कहा ये 9 धान्य क्यों रखे हैं? పాస్టర్ గారు చూసాడే. अरे पास्टर जी ने तो देख लिया। అంటే చూస్తేనేమో మనకంటాం కదా, చూడపోతే దొర, చూస్తే దొంగ. देख लिया तो चोर है, नहीं అసలు देखा तो राजा है करके మీరున్నటువంటి बोलते हैं। గ్రామాల్లోనే క్రైస్తవం కూడా మీకు తెలుసు, అందరూ తెలుసు నీకు. आप खुद जानते हैं अपने अपने नगरों ఈనాడు में, క్రైస్తవం ఎటు పోతుందో మీకు తెలుసు పిల్లరా. आप सब जानते हैं आजकल क्रिश्चियन लोग कहाँ మీ जा रहे పక్కన हैं। కూర్చున్న చర్చి మెంబరే రేపు తన యొక్క బిడ్డ పెళ్ళో తన ఇంట్లో తన కార్యం వచ్చినప్పుడు ఇల్లు కట్టేప్పుడు అతను ఏం చేస్తాడో మీకు తెలుసు. आपके बगल में बैठे हुए, इस लाइव में बैठे हुए क्रिश्चियन लोग ही जब अपने बच्चे की शादी आएगी तो क्या क्या पालन करेंगे, देखिए ఏం చేస్తున్నారు తెలుసు. क्या करेंगे आप सब అది जानते బైబిల్లో हैं। ఉంది అసలు. बाइबल में है क्या? ये అసలు బైబిల్లో बाइबल में लिखा है। ఒకసారి బైబిల్ చూసి చెప్పండి నాకు. एक बार बाइबल खोल के देखिए, బైబిల్ అనుమతిస్తున్నా क्या దానికి? बाइबल इसको अनुमति देता है? అసలు ఇవ్వట్లేదు. नहीं మరి देता। ఎందుకు మనం చూస్తూ ఉన్నాం? क्यों हम इन सब चीजों को करते हैं? ఈ రోజు మీకు చెప్తున్నాను, मैं आपको बताता हूँ। ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ इंडियन न्यू लाइफ फेलोशिप అంటే ఏంటి తెలుసు అర్థం? मतलब क्या है? సత్యాన్ని బోధించడం. सच्चाई का प्रचार करना। అన్య జాతుల అనుకరణ ఉండకూడదు. अन्य जातियों का अनुकरण हमारे अंदर नहीं होना అస్సలు चाहिए, ఉండకూడదు. बिल्कुल नहीं होना चाहिए। మారు మనసు పొందు. पूरी तरह मन फिराओ, మారు మనసు పొందు. मन फिराओ। చూడండి ప్రియులారా, देखिए प्रियो, యెషయా గ్రంథానికి సత్యండి మీరు. यशायाह की पुस्तक को एक बार खोलेंगे। యెషయా గ్రంథాన్ని తీయండి. यशायाह की पुस्तक, యెషయని ప్రవక్త यशायाह नबी ఇజ్రాయేలీల్ని इजरायलियों को ఆ దినాల్లో వాళ్ళు చేస్తున్న తప్పుని ఏ విధంగా హెచ్చరించారు. उन दिनों में वो जो गलतियां कर रहे थे कैसे उनको सावधान किया, देखे। వాళ్ళు ఆ రోజు 7 తప్పుల్లో ఉన్నారు. చూపిస్తాను ఈ రోజు మీకు. उस समय वो लोग 7 गलतियों में थे। నేను చూపిస్తాను, दिखाऊंगा। రండి. అందరూ బైబిల్ యెషయా గ్రంథం తీయండి. सभी यशायाह की पुस्तक निकालिए। యెషయా గ్రంథం 2వ అధ్యాయము. यशायाह की पुस्तक 2रा अध्याय। అందుకే ఇందా చెప్పాను నేను, इसलिए मैंने कहा మనం ఇజ్రాయెల్ వైపు చూద్దాం. हम इजरायलियों की ओर एक बार देखेंगे। వాళ్ళకి ఏదైతే తప్పు అని చెప్పాడో जो परमेश्वर उनसे कहा
ये गलत है। ఈనాడు క్రైస్తవుడు క్రీస్తు నమ్ముకున్న వ్యక్తి आजकल क्रिश्चियन जो मसीह पर विश्वास అది करता చేస్తే है, अगर वो ऐसा करे, వాళ్ళకి ఏ దండం దొరికిందో అది మనకు కూడా जो దొరకబోతుంది. इजराइलियों को दंड मिला वही दंड हमें भी मिलेगा, మనకు కూడా దొరకబోతుంది. हमें भी मिलेगा। అది దేవునికి దృష్టిలో తప్పుని మనం ఎంచుకోవాలి. परमेश्वर की नजर में गलत है करके हमें जान लेना चाहिए। ఎందుకని क्यों? మొట్టమొదటి ఎన్నుకున్న ప్రజలు వాళ్ళు सबसे पहले चुनी हुई प्रजा वो है, ఆదాము సంతానం మనము. आदम की संतान है हम। మన పాపాలన్నీ తీసివేయడానికి యేసయ్య వచ్చాడు లోకానికి. हमारे पापों को निकालने के लिए ही यीशु मसीह इस ఇజ్రాయేలు दुनिया में है। పాపం గాని మన పాపం గాని इजरायलियों का पाप हो या हमारा पाप हो, అందరి పాపాలు తీసేందుకు వచ్చాడు యేసయ్య. सबके पाप को निकालने के लिए आया యేసయ్య यीशु లేకుండా मसीह। పాప క్షమాపణ లేదు. बिना यीशु मसीह के पापों की क्षमा नहीं है। రండి ఒకసారి చూద్దాం. आइए एक बार देखेंगे। చూద్దాం. ఆ 5వ వచనంలో చూస్తే 5వ వచనం చూడండి. 2:5 यशायाह 2 अध्याय 5वां वचन। యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా ఎలుగులో నడుచుకొందుము. యాకోబు వంశముగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. हे याकूब के घराने आ, हम यहोवा के प्रकाश में चले। तूने अपनी प्रजा याकूब के घराने को त्याग दिया है, क्योंकि वे पूर्व देश के व्यवहार पर तन मन से चलते। త్యాగదియ్య. అర్థమైందా? समझ में आ रहा है? వాడు ఏం చేశాడు? क्या कर दिया? ఎన్నుకున్న ప్రజల్ని चुने हुए प्रजा को ఏం చేశాడు? क्या किया? ఎన్నుకున్న ప్రజల్ని విడిచిపెట్టాడు. त्याग दिया। ఈనాడు క్రైస్తవుడు అంతే. आजकल क्रिश्चियन लोग भी ऐसे ही हैं। యేసుని నమ్ముకున్నా, यीशु मसीह पर विश्वास करते बाप्तिस्म हैं, తీసుకున్నా, बपतिस्मा ले लेते हैं, ప్రభు భోజనాలు తింటున్నా, प्रभु भोज भी लेते हैं, సహవాసాలకు వెళ్తున్నా, संगति में जाते हैं। బైబుల్ ప్రకారంగా చేయకుండా अगर बाइबल के अनुसार कार्य ना అన్ని करें, జనులు కార్యాలు చేస్తే మనం కూడా ఎడవబడిన వాళ్ళు अन्य जातियों की तरह कार्य करेंगे तो हम भी छोड़ दिए जाएंगे। అనుకో. सोच लो, అంతే. తీర్పులోకి మనం అయిపోయినట్టే. ऐसा ही है। न्याय में भी हमारा काम खत्म। వాళ్ళకి ఒక తీర్పు మనకు తీర్పు కాదు ప్రియులారా. उनके लिए अलग न्याय, हमारे लिए अलग न्याय, ऐसा नहीं है। అందుకే వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు ముందు. इसलिए सबसे पहले उनको चुना అందుకే ఒక परमेश्वर ने। వ్యక్తిని, ఆదాము సంతానంలో ఉన్న ఒక వ్యక్తిని, అబ్రహాముని పిలుచుకుని ఎన్నుకుని వాళ్ళకి ఏ శిక్ష విధించాడో ఈనాడు ప్రపంచాలకు విధించబోతున్నాడు. इसलिए आदम के संतान में से अब्राहम को चुनकर उस समय उनको जो दंड दिया, आजकल हम बात नहीं सुनेंगे तो हमें भी वही दंड देगा। అర్థమైందా? समझ में आ गया? చూడండి. देखिए, తూర్పు నుండిన జనులు पूर्व देश के व्यवहार पर तन मन से चलते हैं। ఎవరో తెలుసు? వీళ్ళు कौन है वो? సిరియనులు, బబులోనులు. सीरियंस और बेबीलोनिस। కేవలం ఒక ఉదాహరణ చెప్తున్నాను. मैं सिर्फ एक उदाहरण बता रहा వాళ్ళు हूँ। అన్ని జనులు. वो अन्य जाति हैं, వాళ్ళు అన్ని జనులు. वो अन्य जाति हैं। యెరూషలేము ఇజ్రాయేలీలు, यरूशलेम इजरायली लोग, దేవుని ప్రజలు. वो परमेश्वर की प्रजा। చుట్టూరు అన్ని జనులు ఉన్నారు. चारों तरफ अन्य जाति लोग हैं। ఒకటి, एक, వాళ్ళ సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. वो सब अपनी परंपराओं व्यवहारों से भरे हुए అంటే हैं। మనం సాంప్రదాయాలతో ఉండకూడదు. हम इन परंपराओं व्यवहारों में ना रहें। అర్థమైంది ఇప్పుడు మీకు? समझ में आ गया आपको? నెంబర్ 1, पहला, మనము సాంప్రదాయాలతో నిండుకొని ఉండకూడదు. हम परंपराओं व्यवहारों से ना भरे रहें। చేస్తే అది కరెక్ట్ అంటే చేయదాన్ని. నువ్వు करना चाहते हो वो सही है तो करो, కరెక్ట్ అంటే చేయదాన్ని. सही है तो करो। ఒక పెళ్లి అవుతున్నప్పుడు जब शादी होती है, పెళ్లి కూతురు పసుపు ఎందుకు పోతారని చెప్పండి. दुल्हन को हल्दी क्यों लगाते हैं? చెప్పండి, పసుపు ఎందుకు పోతారు? हल्दी क्यों लगाते हैं? ఎందుకంటే क्योंकि ఈ యాంటీబయాటిక్ పనులు చేసుకున్న వాళ్ళు కాబట్టి क्योंकि वो मजदूर लोग हैं, खेती बाड़ी करने वाले लोग हैं, उसमें एंटीबायोटिक होता है हल्दी में। జనం కూడా బాగా వస్తా ఉంటారు. लोग भी ज्यादा आते रहते हैं, అందుకని ఇళ్ళకు కూడా పోస్తారు. इसलिए घरों में भी लगाते हैं, ఎందుకని హల్దీ యాంటీబయాటిక్. क्योंकि हल्दी एंटीबायोटिक होता है। కానీ लेकिन జనం ఏమంటారు తెలుసా? आजकल लोग क्या कहते हैं? ఏంది పెళ్లి కూతురికి పసుపు పూయలేదేంది? अरे क्यों दुल्हन को हल्दी नहीं लगाया, కీడొచ్చుద్ది. हल्दी नहीं लगाया, కీడొచ్చుదమ్మో. अशुभ हो जाएगा सब कुछ। ఇంకొక విషయం తెలుసా? एक और बात, ఎందుకు పసుపు రాస్తారు? हल्दी क्यों लगाते हैं? పాపం పగలంతా వాళ్ళు బాగా పనులు చేసి ఉంటారు పాపం. क्योंकि वो धूप में खेती बाड़ी करने वाले लोग होते ఒక हैं। వారమో 2 వారాల్లో వాళ్ళ పెళ్లి కోసం వాళ్ళకి రెస్ట్ ఉంటది. सिर्फ शादी के लिए 2 हफ्ते पहले उनको आराम मिलता కొంచెం है। పెళ్లి కూతురు కలర్ కూడా రావాలి. दुल्हन को थोड़ा सबसे अच्छा कलर दिखना కొంచెం चाहिए, కలర్ కూడా రావాలి. थोड़ा अच्छा कलर दिखना అందుకని चाहिए, కూడా పసుపు పోస్తారు. इसलिए भी हल्दी लगाते हैं। ఇది ఒక మామూలుగా అసలు ముందు పెట్టిన వాళ్ళు కరెక్ట్ గానే పెట్టారు. पहले पुराने जमाने में लोगों ने इसको सही ఇది रखा రాను था। రాను ఏమైంది? आने वाले दिनों में आजकल అది क्या हो रहा है? ఆచారంగా एक మారిపోయింది. परंपरा हो నేను गई। చెప్పాలంటే ఈ రాత్రికి ఈ పగలు, ఈ రాత్రి, రేపు పగలు, రేపు రా, ఎల్లుండి రాత్రి కూడా చెప్తా. ఎన్ని अगर చెప్పాలంటే बताना चाहूँ ये सारी बातें तो परसों रात तक हो रहेगा, అది కూడా క్రైస్తవులు చేస్తున్నారు ప్రియులారా. लेकिन आजकल ये क्रिश्चियन लोग कर रहे అన్ని हैं। జనాలు ఇది పర్వాలేదు, మనం अन्य जाति అనుకుంటారు. करे तो कोई बात नहीं, असल उनके लिए वाला कहना ही संदेश नहीं ले चाहिए, उनके लिए कोई भी संदेश नहीं। మనోళ్ళు लेकिन हमारे लोग కొబ్బరికాయ ఎందుకు కొడతారండి? नारियल क्यों फोड़ते हैं? చెప్పండి. बताइए, కొబ్బరికాయ ఎందుకు కొడతారు చెప్పండి? नारियल क्यों फोड़ते हैं? దానికి కూడా కారణం ఉంది. उसके लिए भी कारण है।
కొబ్బరి చాలా మంచిది పిల్లలు. नारियल बहुत ही अच्छा होता है। కొబ్బరిలో ఉన్న విటమిన్లు ఒకరోజు చెప్తాను మీకు. नारियल के अंदर कितने विटामिन है मैं आपको एक दिन बताऊंगा। కొబ్బరి నీళ్లు గాని కొబ్బరి గాని తింటే ఎంత ఆరోగ్యం మనిషికి. नारियल पानी या नारियल खाओगे तो इंसान की सेहत के लिए बहुत ही अच्छा है। ఆనాడు उस समय ఆ కొబ్బరి తింటారు కాబట్టి అది కూడా పెడితే బాగుంటది, కొంచెం మాకు శక్తి వచ్చుద్ది అని చెప్పి అటు దానికి పెడితే మనోళ్ళు ఏమన్నారు, దేవుడికి కొట్టండి అని చెప్పేసి. शादी का समय आया है, नारियल का पानी पिएंगे, नारियल खाएंगे तो अच्छा है, शादी में हम सबको देंगे करके नारियल फोड़ते थे, लेकिन आजकल ये परंपरा बना दी है। ఏమైంది? क्या हो गया? ఒరే నారియల్ కొట్టండి రా, శుభం రా. अरे नारियल नहीं फोड़ा, अशुभ हो जाएगा, शुभ करो, नारियल फोड़ो, అరే కొట్టండి రా, नारियल फोड़ो, లేకపోతే నీకు కీడొచ్చుద్దిరా, नहीं तो आपके जीवन में सब कुछ अशुभ ही होगा, కీడొచ్చుద్ది నీకు. अशुभ होगा। అర్థమైందా? समझ में आ गया? మనకేమైంది? अब हम क्या करते हैं? మనకు కొంతమంది మధ్యన ఈ క్రైస్తవులు ఉన్నారు, आजकल कुछ क्रिश्चियन लोग हैं కొంచెం బయటకు వచ్చిన వాళ్ళు. जो इस सब चीजों से बाहर आ गए ఈ हैं। బయటకు వచ్చిన వాళ్ళు కూడా बाहर आए हुए लोग भी లేనిపోయింది, కీడొస్తే మళ్ళీ ఇది ఒక పెద్ద సమస్య. चलो क्या करे यार, अगर अशुभ हो गया तो फिर एक परेशानी हो जाएगी। కొట్టుకోండి నేను వెళ్తున్నానులే, అటు మొహం अगर చెప్తానులే, फोड़ना है तो तुम फोड़ लो, मैं तो बाहर जा रहा ఇదొక हूं। ప్యాషన్ క్రైస్తవుడు, आजकल ये फैशन वाले क्रिश्चियन हो ఇదొక गए, ప్యాషన్ క్రైస్తవులు వచ్చారు ఈ మధ్య. फैशन वाले क्रिश्चियन हो गए। వాళ్ళకి పాపం నచ్చదు, उनको तो अच्छा नहीं వాళ్ళు लगता, బాగా దేవుళ్ళు బలంగా वो వచ్చేసారు. तो प्रभु में अच्छे से आगे बढ़ रहे हैं। లేనిపోయింది వచ్చుద్దాము, शायद अशुभ हो गया तो, ఒకవేళ వస్తే अगर अशुभ हो गया तो అందుకని इसलिए అయ్యో కొట్టుకోండి నేను అటు పక్కకి अगर వెళ్తాను. तुम्हें नारियल फोड़ना है तो फोड़ लो, मैं तो बाहर जा रहा हूँ। అంతేగాని అరే తప్పురా, इतना ही कहते हैं लेकिन नहीं बताते, गलत तपुरा। है, गलत है। ఎందుకు రాది? क्यों? మనం యేసు ప్రభు నామమున ప్రార్థన చేసుకున్నారా? हमने यीशु मसीह के नाम से प्रार्थना किया है। మార్కు రోమా పత్రిక 8లో రాసిందిరా, रोमियो की पत्रिका 8वें अध्याय में लिखा है, ఏముంది? యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. यीशु मसीह में जो है कोई भी उनके अंदर ప్రార్థన नहीं చేసుకు है। మొదలై प्रार्थना करके शुरू करो, ఏం ఆచారాలు వ్యవహారాలొద్దు. कोई भी परंपरा नहीं, వీళ్ళు कोई भी చూడండి रिवाज పిల్లరా, नहीं। देखिए प्रियो, సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారంటే परंपराओं से तन मन से चलते ఇట్లా रहते చాలా हैं। సాంప్రదాయాలు మీకు కనపడతాయి. ऐसी बहुत सारी परंपराएं आपको दिखती తర్వాత रहेंगी। రెండోది, उसके बाद दूसरी बात, రెండో అంశం, दूसरी बात, వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగము చేయుదురు. और फिलिस्तियों के समान टोना करते हैं। ఎంతమంది ఈ రోజుల్లో कितने लोग आजकल కొంచెం జ్వరం వస్తే थोड़ा सा बुखार आ जाए तो తాయిజ్ కట్టుకుంటున్నారు, तावीज बांधते हैं, సోదులు చెప్పించుకుంటున్నారు. जाके तंत्र मंत्र करवाते हैं। పెళ్లి అవ్వకపోతే अगर शादी नहीं हो रही तो గంగిరేజుల దగ్గరికి వెళ్ళి जो बैल को लेके घूमते रहते हैं उनके पास जाकर ఆ గంగిరేజు కొన్ని నేర్పుతారు. बैल को थोड़ा सिखा देते हैं। అది ఎక్కడ చేయబెడితే ఏ విధంగా అంటే ఆ గంగిరేజు తెలుసు. उसको पता है कहाँ हाथ रखने से क्या बोलेगी। మన అన్నయ్య వచ్చాడు, అన్నయ్య పెళ్లి కావట్లేదంట, పెళ్లి అవుద్దా లేదో చెప్పు అని చేయట పెడతాడు. भाई आ गया है, हमारे भाई की शादी होगी या नहीं होगी तुम बताओ करके उसके ऊपर हाथ रखेगा। ఆ చెయ్యి ఎక్కడ పెడితే దానికి తెలుసు. उसको पता है, सिखाया जाता है हाथ यहाँ रखा है तो क्या करना है। అదేమంట తెలుసా? तो क्या कहेगी, ऐसे सर हिलाएगी। పెళ్లి అవుద్దంట నీకు. हाँ हाँ शादी हो जाएगी पक्का। ఒకసారి నేను కూడా एक बार मैं भी ఒక 6 సంవత్సరాల క్రితం 6 साल पहले, నై ఢిల్లీ దగ్గర ఒక ఎద్దు ఉంటది, ఎప్పుడు చూసారో చూడదు మనకి. आपने देखा कि नहीं, नई दिल्ली के पास एक बड़ा सांड होता है। నేను కూడా వెళ్ళా, मैं भी गया, నాకు పెళ్లి అవుతుందో చెప్పమన్నా. मैंने कहा मेरी शादी होगी या नहीं। నన్ను చూశాడు, मुझको देखा, ఊరుడి మీసాలు కూడా తెల్లబడ్డాయి, अरे इसकी मुझे भी सफेद हो गए, అంటే ఇది పెళ్లి అవ్వలేదు కావాలా, मतलब इसकी शादी नहीं हुई, ఇంకోటి పిల్లనిస్తాడులే अब इसको कौन लड़की देगा। అని ఈ చెయ్యి ఎక్కడ పెట్టాడో ఎద్దుకి. पता नहीं उस सांड के उसने ऊपर कहाँ हाथ रखा। బాబూజీ వచ్చాడు, బాబూజీకి పెళ్లి అవుద్దా లేదో చెప్పు అనగలే. बाबूजी आ गए, बाबूजी की शादी होगी या नहीं होगी बताओ बोलने पर उसने ना ना करके सर हिलाया। బాబూజీ నీకు పెళ్లి అవుదంట అన్నాడు. बाबूजी आपकी शादी भी नहीं होगी करके बोला। ఇది కీచ్కే మారుగుతుంది, పెళ్లి అవుదా నాకు. मैंने कहा खींच के मारूंगा, क्या शादी नहीं होगी मेरी। అరే పెళ్లి అయింది, ఇద్దరు పిల్లలు కూడా రా. मेरी शादी हो गई, 2 बच्चे हैं। మరి ఏం చెప్పింది? और कहने लगा फिर ये सांड ने ऐसे क्यों बताया। నువ్వు చెయ్యి పెట్టబాక, मैंने कहा तुम उस पर हाथ मत रखो, ఏం చెప్తా చూద్దాం. देखेंगे वो क्या बोलेगी। అర్థమైందా? समझ में आ गया। మంత్రాలు తంత్రాలు मंत्र तंत्र మనోళ్ళు हमारे తాయిజులు కట్టుకోవటం, तावीज बांधते ఇల్లు हैं। కట్టేటప్పుడు ఇళ్ల ముందు చెప్పు పెట్టుకుంటారు, చూశారు మీరు? घर बनाते समय घर के बाहर जो है चप्पल लटकाते हैं, देखा है చెప్పులు आपने? పెట్టుకుంటారు, చూశారు మీరు? चप्पल लटकाते हैं। తర్వాత నాడ పెట్టుకుంటారు, గుర్రపు నాడ उसके बाद जो घोड़े को लगाते हैं ना नाल, वो भी लगाते हैं, పెట్టుకుంటారు, చూశారు మీరు? वो भी लगाते हैं। తర్వాత దిట్టుబాం పెడతారు, పెద్ద దిట్టుబాం తెలుసా మీకు? और एक अलग सा भूत जैसा आकार की तस्वीर भी लगाते हैं దిష్టి తగులుద్దంట, कि नजर ना लगे। దిష్టి. नजर, క్రిస్మస్ పండుగ కొత్త కొట్లో బయటికి వెళ్తే अगर क्रिसमस के त्योहार में नए कपड़े पहनकर बाहर गए तो ఇంటికి రాగానే తలకాయ నొప్పి అంటే घर में आते ही किसी ने बोला सर में दर्द है तो పొరుగు దృష్టి, ఇంటి దృష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి
ఫో నాశనం అయిపోనుగాక అళ్ళు. बड़े लोग क्या करते हैं, हाथ में कुछ लेकर जिसके सर में दर्द है चारों तरफ घुमाते हुए कहते हैं अगल बगल वालों की दृष्टि, उनकी दृष्टि, किसी की भी नजर लगी है सारी नजर जलकर राख हो जाए, నాశ హోజాయి అళ్ళు. राख, वो लोग नाश हो जाए। చూసారా देखा బైబిల్ ఏముంది? बाइबल में क्या మనం लिखा है, శ్రాప వచనాలు పెట్టకూడదు, దీవించాల్సిందే కానీ శ్రాపం हमारे పెట్టబడి. मुंह से शापित वचन नहीं निकलने चाहिए, आशीष के वचन ही निकलने కాబట్టి चाहिए। మంత్ర తంత్రాలు ఉండకూడదు ప్రియులారా. इसलिए मंत्र तंत्र नहीं होने चाहिए, సాంప్రదాయాలు ఉండకూడదు, व्यवहार नहीं होना మంత్ర चाहिए, తంత్రాలు ఉండకూడదు. मंत्र तंत्र भी नहीं होने మూడోది, चाहिए। तीसरी बात, అన్యజనులతో సహవాసము చేయుదురు. वो परदेशियों के साथ मिलते जुलते हैं, అన్ని జనుల సహవాసం. अन्य जातियों के साथ संगति, క్రీస్తు లేనివాడు, जिनके पास मसीह नहीं, రక్షణ जिनके పొందనివాడు, पास उद्धार नहीं, సంఘం లేనివాడు, जिनके पास कलीसिया కాపరులు नहीं, जिनके లేనివాడు, पास पासवान नहीं, సందేశం లేనివాడు, संदेश नहीं, అలాంటి వాళ్ళ యొక్క సహవాసాలు మనం చేయకూడదు. उनकी संगति नहीं करनी चाहिए, उनसे मित्रता नहीं करनी चाहिए। ఒకటే పౌలు గారు అంటారు, एक ही बात पौलुस कहता है, ఒకవేళ నేను వాళ్ళ సహవాసం చేశానంటే अगर मैंने उनके साथ मित्रता వాళ్ళ की है तो క్రీస్తులోకి తీసుకురావాలి, उनको प्रभु में लेके आना వాళ్ళ है, క్రీస్తులోకి प्रभु తీసుకురావాలి. में लेके आना है। అంతేగాని మనం అడిపోయి పట్టం కాదు, इसका मतलब ये नहीं कि हम उधर जाके रह जाए, వాళ్ళ క్రీస్తులోకి తీసుకురా. उनको प्रभु में लेके आए, వాళ్ళు మన సహోదరులే, वो हमारे भाई लोग हैं, ఒకప్పుడు మనం కూడా అన్ని జనులమే. एक समय हम भी अन्य जाति लोग थे, అట్లానే उसी నువ్వు तरह వాళ్ళని తీసుకురా. उनको लेके आओ, నువ్వు చాయ్ తాగించు, चाय पिलाओ, ఒక టిఫిన్ చేపించు, नाश्ता दे दो, నీ ఇంటికి వచ్చి చాయ్ పెట్టు, आपके घर आए तो चाय पिलाओ, కూసోబెట్టు, बिठाओ, వాకింగ్ చెప్పు. वचन बताओ। మనం అట్ట కాదు, हमारे लोग ऐसे नहीं, మనం వాళ్ళకి వెళ్తే हम उनके घर जाएंगे तो ఈ డబుల్ డక్ ఎంత కొన్నా ఫ్రిడ్జ్ ని, ये फ्रिज को कब खरीदा, कितने में खरीदा, ఈ కుర్చీ ఎంత కొన్నా. ये चेयर कितने में खरीदा। నేను కూడా చెబుతున్నా, మా ఆయనకి అసలు ఇంటర్లా, ఆయన పరమని చెబుతున్నా ఇంటర్లా. मैं अपने पति से कब से बोल रही हूँ ऐसा फ्रिज खरीदने के लिए, वो सुन ही नहीं रहे, అటు ఇటు వచ్చినా గానీ इधर उधर आ भी जाए। ఏ కాడికి ఇళ్ళ వస్తువులను ఈ చీర ఎక్కడ కొన్నా. बस साड़ियों को देखेंगे, साड़ी कहाँ खरीदी। మనం చర్చి కొత్త చీరలు కట్టుకో, कुछ लोग साड़ी पहन के चर्च में आते हैं, వెనకమాల ఉన్నాక ముందు ఆయన దగ్గరికి పోయి ఎప్పుడు అడుగుదామా చీర ఎక్కడ కొన్నావా, ఎప్పుడు ఇక ఆరాధన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. जो पीछे स्त्री बैठी है वो साड़ी को ही देखती रहेगी, सोचती रहेगी कब आगे जाओ, कब प्रेयर खत्म हो जाएगा, कब पूछो कहाँ से साड़ी खरीदी है। వెళ్ళి ना आराधना ना वचन, ఈ చీర ఎక్కడ కొన్నా, खत्म होते ही जाकर पूछेगी साड़ी అప్పుడు कहाँ దాకా ఆయన खरीदी। కడుపు బరం ఆగదు. तब तक उसका पेट जो फुला होता है वो ఇట్లా रुकती మగవాళ్ళు नहीं। కూడా ఉంటారు పిల్లలు. ऐसे पुरुष लोग भी होते हैं, కొంతమంది చర్చికి వెళ్ళేది అందుకే, कुछ लोग चर्च में इसलिए जाते हैं బట్టలు చూసుకోవటానికి, एक दूसरे के वस्त्र देखने के ఏదో लिए, షో, शो, లేదా మతపరంగా ఉందిగా, नहीं तो एक धर्म की तरह सोचते हैं इसको, క్రైస్తవులం కదా, क्रिश्चियन है ना, చర్చికి వెళ్ళాల్సిందే. चर्च तो जाना ही ఇంకాడికి है, వెళ్తాము, और कहाँ जाएंगे हम, అయితే ఫార్మాలిటీ పూర్తి చేద్దాం, ये फॉर्मेलिटी पूरा करके అది आएंगे, కూడా పూర్తి చేద్దాం. इसको भी पूरा करेंगे। ఈ అన్యుల సహవాసంతో కలిసి ఇదే జరుగుతుంది మనకి. अन्य जातियों के साथ मिलजुल के रहेंगे तो ऐसा ही వాళ్ళ होगा। సహవాసము ఇటేమో చర్చి. उधर उनसे संगति करना, इधर चर्च में आना। తరువాత उसके बाद నాలుగో అంశం, चौथी बात, వెండి బంగారాలతో వాళ్ళ దేశం నిండిపోయిందంట. उनका देश चांदी और सोने से भरपूर है। ఈనాడు బాగా బంగారం సంపాదించుకుంటున్నారు, आजकल बहुत ज्यादा सोना कमा रहे हैं, బాగా కొంటున్నారు, बहुत ज्यादा खरीद रहे हैं, బంగారం కొని सोना खरीद ఇళ్లలో कर పెట్టుకుంటున్నారు. घर में रख रहे हैं। క్రైస్తవులు, क्रिश्चियन लोग, క్రైస్తవులు అంటున్నాను నేను, क्रिश्चियन लोगों को ही बोल रहा हूँ, క్రైస్తవులకే చెబుతున్నాడు ఈ వాక్యం. क्रिश्चियन लोगों को ही वचन बता रहा బైబిల్ है। చదివేది క్రైస్తవుడు, बाइबल पढ़ता है क्रिश्चियन, సంఘానికి వెళ్ళేది క్రైస్తవుడు, कलीसिया में जाता है యేసు क्रिश्चियन, నమ్ముకుంది క్రైస్తవుడు, यीशु मसीह पर विश्वास करता है क्रिश्चियन, కాబట్టి వింటుంది క్రైస్తవుడు. इसलिए सुनने वाला भी क्रिश्चियन है। ప్రియులారా, प्रियो, బంగారం सोना కొనుగేసుకుంటున్నారు, खरीद रहे हैं, డబ్బులు బంగారంగా మార్చుకుంటున్నారు. पैसों को सोना करके बदल कर रख रहे हैं। పెళ్లి వస్తుంది, बच्चे की शादी आ रही అరే है, పిల్లాడి పెళ్లి వస్తుంది, अरे बेटे की शादी आ रही है, బంగారం కావాలి. सोना అసలు चाहिए। కొంతమంది कुछ लोग तो పెళ్లిళ్ళ సమయంలో शादी के समय చర్చిలకు కూడా పోకుండా ఆదివారాలు संडे को चर्च షాపింగ్ కి जाते हैं, వెళ్ళిపోతారు, शॉपिंग ही शॉपिंग करते हैं, షాపింగ్ కి వెళ్ళిపోతారు, शॉपिंग ही शॉपिंग, బంగారాలు వెండితో నిండి పూర ఇళ్ళంతా పెట్టుకుంటారు. सोना चांदी पूरा घर को भर के रख ఈ देते हैं। బంగారం పిచ్చోళ్ళు ఉన్నారు పిల్లరా. सोने के पागल लोग हैं। చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు, देखिए प्रभु क्या వారి कहता है, దేశము उनका देश బంగారంతో నిండిపోయిందంట. सोना चांदी से भर गया। తర్వాత उसके बाद ఐదో విషయం, पांचवी बात, ఐదోది 7వ వచనంలో, सातवें वचन में ఆస్తి సంపాదనకు మితి లేదంట. उनकी संपत्ति का कोई भी सीमा नहीं, ఆస్తి సంపాదనకు మితి లేదు ప్రియులారా. उनके वे रखे हुए धन की सीमा ही नहीं है। అందుకే అన్నాడు యేసు ప్రభు, इसलिए यीशु मसीह ने ఒరే कहा, మూర్ఖుడా అన్నాడు. हे मूर्ख, అడేమన్నాడు, क्या कहा उसने, తినుము తాగుము సుఖించుము. खाओ पियो ऐश करो। ఓ ఎంత ధనవచ్చు, कितना धन है, देखो ఎంత ధనవచ్చు. कितना धन है। మీకు ఒక విషయం తెలుసా, आपको एक बात पता है, విలియం विलियम కోల్గేట్, विलियम कोलगेट, విలియం కోల్గేట్. विलियम कोलगेट, ఒక రోజు విలియము एक दिन विलियम ने, తన దగ్గర ఉన్న కొంత డబ్బు తీసుకొని उसके पास जो थोड़े से पैसे थे, వాడలో ప్రయాణం చేస్తున్నాడు.
पैसे लेकर वो जहाज में सफर कर रहा था। అప్పుడు ఒక దైవదాసుడు అడిగాడంట, तब एक प्रभु के दास ने నీ पूछा, పేరేంటంటే? तुम्हारा नाम क्या నా है? పేరు విలియం అన్నాడు. उसने कहा, मेरा नाम विलियम ఎక్కడికి है। వెళ్తున్నావు? किधर जा रहे हो? ఏదైనా సంపాదించి డబ్బులు సంపాదిద్దాం అన్నాడు. पैसे कमाने के लिए जा रहा हूँ। ఏం చేయగలవు అన్నాడు. क्या कर सकते हो? तो पूछा, సబ్బులు తయారు చేయగలను అన్నాడు. मैं साबुन बना सकता हूँ। సబ్బులు తయారు చేయగలను. साबुन बना सकता हूँ। ఆయన దేవుని వాక్యం చెప్పాడంట. उसको प्रभु का वचन बताया। దేవుని వాక్యం చెప్పాడంట. प्रभु का वचन ఆ उसने बताया। వాడలోనే उसी नाव में ఆ కోల్గేట్ తాజింది ఎవరు తెలుసా? कोलगेट किसने बनाया? टूथपेस्ट విలియం కోల్గేట్. विलियम कोलगेट ने। అతనే. उसी ने ही। అతను 90% దశమ భాగం ఇస్తాడంట. वो 90% दशवांश देता है। చూసారా? देखा? 90% దశమ భాగం ఇస్తాడు. 90%। మన 10% ఇస్తానికే బాధపడుతున్నాం. हम 10% देने के लिए ही बहुत परेशान हो जाते हैं। ఆయన 90% దేవుడికి ఇస్తాడు. वो 90% प्रभु को देता है। వాక్యం విన్నాడు. उसने वचन सुना। వాక్యం విన్నాడు. वचन सुना। మన ఆరాధనలు విన్నాం. अभी हमने आराधना में सुना। అంచెలంచెలుగా మనం దేవుడు ఆశీర్వదిస్తున్నాడు పిల్లలు. हर एक सीढ़ी हमारे जीवन में प्रभु बढ़ाता रहता है। ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? क्या करके प्रभु आपके उपकारों को मैं चुका చూడండి सकता పిల్లరా, हूं? देखो, వారి ఆస్తికి సంపాదనకు మితి లేదంట. उनके धन की कोई भी सीमा नहीं है। కానీ బైబిల్ ఒక మాట రాస్తుంది, लेकिन बाइबल में एक बात लिखा है, సమయం వచ్చినప్పుడు ఆపత్కాలం వచ్చినప్పుడు ధనము అక్కడికి రాదు పిల్లరా. जब कोई ऐसा समय आएगा मुसीबत का, तो धन जो है किसी काम का नहीं रहेगा। ధనం అనేది धन ఎప్పటి వరకు మనం అవసరానికి వాడుకుంటామో మన జ్ఞానంతో దేవుని జ్ఞానం అంతవరకు మంచిదే. धन अगर अपनी जरूरतों के लिए प्रभु के दिए हुए ज्ञान से इस्तेमाल करेंगे तब तक के लिए अच्छा है, అంతవరకు మంచిదే. तब तो के लिए अच्छा है। కానీ लेकिन మితి లేని ధనం, बहुत वड्डी। ही ज्यादा धन, అసలు వడ్డీలకి ఇచ్చండి क्या క్రైస్తవులు? ब्याज पे दे सकते हैं पैसे? వడ్డీలకి ఇచ్చా క్రైస్తవులు? क्रिश्चियन लोग, బైబిల్ రాసిందా? बाइबल में लिखा है क्या? చిట్ ఫండ్లు పడిపడి లేయచ్చా? चिट फंड में डाल सकते हैं क्या? చిట్ ఫండ్లు వేయచ్చా? डाल सकते हैं। గ్రూపులు చేసుకుంటారు, ఒక 10 మంది 20 మంది గ్రూపులు 10-12 लोग मिलके ग्रुप बनाते हैं, ఒక చోట పెడతారు. एक जगह उनको रखते हैं। తప్పు లేదంటారు మీరు. आप बोलते हैं इसमें कोई गलती नहीं है। నేను దేవుళ్ళు కొత్తలో వచ్చినప్పుడు సిస్టర్ కూడా వేసేది. जब हम प्रभु में नए नए आए थे तब सिस्टर भी चिट फंड डालती ఎప్పుడు थी। దేశం నమ్ముకున్నాను जब यीशु मसीह पर विश्वास किया, నేను గ్రూపుల్లో మనం ఉండొద్దు. हमने कहा हम इस ग्रुप पे नहीं रहेंगे। ఏ అయితే అంది. तो क्या होगा करके बोला। ఎందుకని తెలుసా? क्यों पता है? పాట పాడేటప్పుడు ఆమెకు బాగోడదని చెప్పి పాట మైండ్ లో మనం సెట్ చేసుకుంటాం తెలుసా? जब बोली लगाते हैं किसी वस्तु की, तो ये बोली लगाते समय मुझे ही ये सब कुछ मिलना, उसको नहीं मिलना करके ఆమెకు मन में रखते బాగోడదు. हैं। उसको नहीं मिलना है, అలాంటి మనసులు మైండ్ లో ఉంటాయి ప్రియులారా. ऐसा मन అది होता है। కూడా తప్పే. ये भी गलत है, అందుకని అవి కూడా చేయకూడదు. इसलिए ये भी नहीं करना चाहिए। తర్వాత ఎల్ఐసీలు उसके बाद LIC ఎల్ఐసీల్ని ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ एक చేశాడు. पास्टर जी ने मुझे फोन किया, పాస్టర్ గారు అండి पास्टर जी నేను మీ ఇంటికి వద్దాం मैं అనుకుంటున్నాను. आपके घर आना चाहता हूँ। ఎందుకు అన్న? मैंने कहा क्यों? ఎల్ఐసి కోసం. LIC के लिए। నువ్వు ఎల్ఐసి చేస్తావా అన్న? मैंने कहा क्या तुम LIC करते हो? చేస్తాను. हाँ करता हूँ। నువ్వు ఎల్ఐసి గురించి చెబుతావా యేసు ప్రభు గురించి చెబుతావా? तुम LIC के बारे में बताओगे या यीशु मसीह के बारे में ఎవరి बताओगे? గురించి చెప్తావు నువ్వు? किसके बारे में बताओगे? ఆయన ఎల్ఐసి గురించి చెప్తాడు, वो LIC के बारे में बताएगा, ఆయన బిజినెస్ గురించి చెప్తాడు, अपने बिजनेस के बारे में దేవుడి बताएगा, గురించి చెప్పడు. प्रभु के बारे में नहीं ఎందుకంటే बताएगा। లాభం ఏముంది దేవుడి గురించి చెప్తే? प्रभु के बारे में बताने से उससे क्या लाभ है? ఒక ఆత్మ దేవుడిలో కొత్త లాభం ఏముంది అతనికి? एक आत्मा प्रभु के पास आएगी तो उससे क्या लाभ ఈ मिलेगा? మధ్యన మీరు చూసారా? आजकल आपने देखा, దైవదాసుడు వాక్యం చెబుతా ఉంటాడు, प्रभु का दास वचन बताता रहता है, కింద యాడు नीचे उनके लिए ऐड आता रहता है, ఏసీ అకౌంట్ నెంబర్ ये अकाउंट नंबर है, ఇది పంపించండి, यहाँ पे पैसे भेज మీరు दीजिए, పంపించండి, पैसे भेज మీరు दीजिए। పంపితే నేను చెప్తా, आप पैसे भेजोगे మీరు तो मैं పంపితే बताऊंगा। దాని అర్థం అదేకా? इसका मतलब यही है, పైన వాక్యం చెబుతా ఉంటాడు, ऊपर तो वचन बताते रहते కింద हैं, ఏమో ఏసీ అకౌంట్ వచ్చుద్ది కిందకి. नीचे अकाउंट नंबर आता है। వీళ్ళారా, प्रियो, సువార్త ఈస్పోర్ట్ పత్రిక కొన్ని సంవత్సరాలు నడిపాను నేను. सुसमाचार का विस्फोटक पत्रिका मैंने कई सालों तक ఒక్క चलाया। రోజు కూడా దాంట్లో నేను డబ్బులు పంపించని ఎవరికి చెప్పలేదు నేను. एक दिन भी मैंने वहां पे नहीं लिखा कि मुझे पैसे भेज दो। ఒక రోజు అతను ఫోన్ చేశాడు నాకు, एक दिन एक व्यक्ति ने मुझे फोन किया, నీ పత్రిక ద్వారా నేను మారిపోయాను तुम्हारी पत्रिका के द्वारा मैं बदल అయ్యా, गया। అన్ని పత్రికల్లో చూస్తాను, मैं सब पत्रिकाओं में देखता हूँ, అందరి సందేశాల్లో చూస్తాను, सबके संदेशों को కింద सुनता हूँ, ఏసీ నెంబర్ అకౌంట్ నెంబర్లు ఉంటాయి, सबके अकाउंट नंबर नीचे लिखे हुए आते కానీ हैं, మీకు అసలు అది లేదు. लेकिन आपका तो वो మీ है ही नहीं। పుస్తకంలో అది లేదు. आपके पुस्तक में भी कुछ నేను नहीं డబ్బులు लिखा। పంపించాలి, ఎక్కడ मैं పంపించాలి? पैसे भेजना चाहता हूँ, कैसे भेजूं? నేను అన్నాను, मैंने कहा అయ్యా అది నేను ఇంకెంత నిర్ణయించాలి, अभी तक मैंने उसके लिए कुछ निर्णय नहीं लिया। నా పత్రిక చదువును मेरे पत्रिका पढ़ लो, పढ़ लो। మాకు సంఘం ఉంది, हमारी कलिसिया है, మాకు సహవాసం ఉంది. संगति है। పౌలు గారి యొక్క సందేశం, पौलुस का संदेश, పౌలు ఎట్లా సంఘాలు కట్టాడు? पौलुस ने जैसे कलिसिया बनाई, పౌలు ఉన్న సంఘస్థుల దగ్గర తీసుకొని, पौलुस के पास जो कलिसिया के लोग थे उनसे वो ఆ लेता था, సంఘస్థుల దగ్గర తీసుకొని कलिसिया के लोगों से लेकर ఇంకొక దగ్గరికి వెళ్ళి दूसरों के पास जाकर అక్కడ పెట్టుబడి పెట్టి वहां पे पैसे అక్కడ लगाकर, సంఘాన్ని కట్టి वहां पे कलिसिया వాళ్ళ बनाकर, బాగా బలపరిచి वहां उन्हें सामर्थ देकर, మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పుడు తీసుకున్నారు కానుకలు.
तब उनके पास से दशवांश కానీ लेता ముందుగా था, తీసుకోడు. पहले ही नहीं लेता ప్రియులారా, था। प्रियो, నేను అనేక స్థలాలకు వెళ్తాను, मैं बहुत सारी जगहों पर जाता हूँ, ఎక్కడ సందా పట్టలేదు, कहीं पे भी मैं भेंट नहीं लेता, సందా పట్టలేదు, मैं भेंट नहीं लेता, కొత్త స్థలం సందా పట్టలేదు. नई जगहों पे भेंट नहीं लेता। ఒకే మాట చెప్పాను, मैं एक ही बात कहता మాకు हूँ, సంఘస్థులు ఉన్నారు, हमारे कलीसिया के మా लोग हैं, సంఘస్థులు దశమ భాగాలు ఇస్తారు, हमारे कलीसिया के लोग మా दशवांश देते సంఘస్థులు हैं, ఇస్తారు. देते हैं, దీని ద్వారా నడుస్తుంది, ఇది इसके द्वारा ही ये चल रहा దీని है, ద్వారా నడుస్తుంది. इसी के द्वारा चल रहा है, కాబట్టి మీరు చదువుకోండి చక్కగా. इसलिए आप अच्छे से पढ़ కాదయ్యా, लीजिए। నాకు చాలా ప్రేరణ వస్తుందయ్యా, नहीं, मेरे अंदर प्रेरणा आ रही है, प्रेरणा brother, వస్తుందయ్యా. प्रेरणा आ रही है। ప్రియులారా, प्रियो, ఎందుకంటే क्योंकि డబ్బు కాదు ముఖ్యం, ముందు पैसा प्रमुख नहीं है, ముందేంటి? पहले क्या है? సువార్త, సత్య సువార్త. सुसमाचार, सच्चाई का ఆ सुसमाचार, తర్వాత దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, उसके बाद परमेश्वर की చట్టాలు आज्ञा है, ఉన్నాయి. विधियां కానీ हैं। ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే लेकिन आजकल क्या कर रहे అసలు हैं? ముందు అదే పెడుతున్నారు, యాడ్ पहले ऐड ही वो दे रहे हैं, అదే పెడుతున్నారు. ఎక్కడైనా చూడండి, మీరు कहीं पे भी देखिए, ఎక్కడైనా చూడండి कहीं पे भी అదే देखिए, యాడ్ ఉంది. वही కానీ है। మన యూట్యూబ్ లో చూడండి, लेकिन हमारे YouTube में देखिए, మన యూట్యూబ్ లో ఎక్కడ లేదు, ఉండదు. वो नहीं होता, ఆ యూట్యూబ్ లో ఉండదు, మన యూట్యూబ్. YouTube में नहीं होता। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ధనం సంపాదించుకుంటున్నారు. धन को कमा रहे हैं। క్రైస్తవుల వ్యాపారంగా మారిపోయింది ఈ మధ్యన. आजकल क्रिश्चियन लोगों का जीवन भी ऐसे ही हो गया, మీకు व्यापार తెలుసు, की तरह बना दिया నేను है। చెప్తున్నాగా, మీకు తెలుసు, మీరు కూడా చూస్తున్నారు ఈ మధ్యన. मैं क्या बताऊं, आप आजकल देख रहे हैं खुद। తర్వాత उसके बाद 6వ అంశం, 6वीं बात, 8వ వచనం, 8वें वचन 2:8, में 2:8, విగ్రహములతో నిండిపోయిందంట. చూసారా? उनका देश मूर्तों से भरा है, విగ్రహాలతో నిండిపోయిందంట ప్రియులారా, मूर्तियों से भरा हुआ है, ఫుల్ గా నిండిపోయింది. पूरी तरह से। మనలలో కూడా చూడండి, हमारे घरों में भी देखिए, మరి విగ్రహం, मरियम की मूर्ति, సిలువ, क्रूस, సిలువే మన ఇలువ. क्रूस ही हमारी अहमियत हो जाती है, ఏంటది? సిలువే మన ఇలువ. क्रूस ही हमारी अहमियत। ఉదయాన్ని లెగుతారు, कुछ लोग सुबह सुबह उठते ఆ हैं, సిలువ దగ్గర పూలు వేస్తారు, क्रूस के पास फूल डाल देते हैं, పూలు వేస్తారు, फूल डाल ఆ देते సిలువ हैं, పైన మాల వేస్తారు, क्रूस के ऊपर माला चढ़ा देते हैं ప్రార్థన और చేస్తారు. प्रार्थना करते అసలు हैं। మరియం ఫోటో పెడతారు, मरियम की तस्वीर रखेंगे, ఆయన ఒళ్ళో ఒక బాగుంటాడు. मरियम की गोदी में एक बच्चा होगा। ఆ ఉద్దేశం ఏంటంటే इनकी सोच है, యేసు ప్రభు కూడా బాలకే, यीशु मसीह अभी भी बालक ही है, ఆయనకే ఉద్దేశాలు ఆలోచనలు లేవు, उसके अंदर कोई सोच विचार नहीं ఆయనకు है, ఒక సందేశం లేదు. उसका कोई संदेश नहीं है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, చూడండి, देखिए, మన ఇళ్లలో కూడా हमारे घरों में సిలువలు ఉండాలి, क्रूस होना है, కానీ పూజించడానికి కాదు. लेकिन पूजा करने के लिए యేసు नहीं है। ప్రభు ఫోటో ఉండాలి, तस्वीर होना चाहिए, పూజించడానికి కాదు. पूजा करने के लिए नहीं। మరియంల ఫోటోలు కూడా ఉంటాయి మన దగ్గర, मरियम की तस्वीरें भी होंगी, ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభు పెళ్లి కాకముందు ఆయన పుట్టాడు కాబట్టి. यीशु मसीह उसकी शादी से पहले उसके गर्भ से आया। సిలువలు ఉండొచ్చు, क्रूस हो सकते हैं, ఫోటోలు ఉండొచ్చు, तस्वीर भी हो सकते हैं, తప్పు లేదు, गलती కానీ नहीं है, పూజించొద్దు. लेकिन पूजा ना करो। ఎవరిని వచ్చి అడిగితే अगर कोई पूछे तो రాంగలు ఏమంటారు? आते ही क्या कहेंगे? ఓ నువ్వు క్రైస్తవుడువా अच्छा అంటారు. तुम क्रिश्चियन हो। ఎందుకని అంటారు? क्यों कहेंगे? ఆ వాతావరణం చూపిస్తున్నాయి. क्योंकि वो सब चीजें उस वातावरण ఆ को సిలువు दिखाती है। గాని, वो क्रूस हो, ఆ బైబుల్ గాని, वो बाइबल हो, ఆ మరియమ్మ ఫోటో గాని, या मरियम की ఆ तस्वीर యేసు हो, ప్రభు ఫోటో या గాని, यीशु मसीह की तस्वीर ఇవన్నీ हो, మీ గోడల మీద ఉన్నప్పుడు, जब ये सब चीजें ఓహో आपकी మీరు दीवार యేసు पे ప్రభు होती है, భక్తులా, अच्छा आप यीशु मसीह के भक्त అది हो, ఒక గుర్తు, सिर्फ एक पहचान, గుర్తు. पहचान, పూజించకూడదు, पूजा नहीं करना है, పూజించకూడదు. पूजा नहीं అది కూడా करना है, విగ్రహ పూజే. वो भी मूर्ति पूजा అసలు है। విగ్రహాల గురించి దేవుడు ఒప్పుకోడు. मूर्ति पूजा करोगे तो प्रभु नहीं आपको स्वीकार అందుకే करेगा। అంటాడు 21వ వచనంలో, उसके बाद 21 वचन में कहता है, 2:21 కింద ఉంది, మన తెలుగులో కింద ఉంది, 2:21 में, తాము పూజించుటకై చేయించుకునే వెండి విగ్రహములు సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు అని రాసింది అక్కడ. हिंदी में 20 वचन में है, उन दिनों लोग अपने चांदी सोने की मूर्तियों को जिन्हें उन्होंने दंडवत करने के लिए बनाया था छछुंदरों और चमकीदड़ों के आगे फेंकेंगे। అర్థమైందా మీకు? समझ में आ गया आपको? ఎందుకంటే क्योंकि సృష్టికర్త విగ్రహంలో లేడు ప్రియులారా, सृष्टिकर्ता मूर्तियों में नहीं है, ఆయన ఉన్నాడు కూడాను. वो नहीं रहेगा తర్వాత मूर्ति మీరు में। 3:10 చూస్తే, तीसरा अध्याय 10वां वचन देखें, 3:10 చూస్తే 10वां वचन యెషయా यशायाह की అక్కడ पुस्तक, చూడండి కింద రాశాడు, वहां लिखा है, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. वे अपने कामों का फल प्राप्त करेंगे। అర్థమైందా? समझ में आ रहा है? దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారికి కలుగును. दुष्ट पर हाय, उसका बुरा होगा क्योंकि उसके कामों का फल उसको मिलेगा। కాబట్టి इसलिए విగ్రహాలను ఎవరు పూజించొద్దు. मूर्तियों की कोई पूजा ना करे। ఉదయాన్ని లేకు, सुबह सुबह उठो, బైబిల్ చదువు, बाइबल पढ़ो, బైబిల్ చదువు. बाइबल తర్వాత पढ़ो। 7వ అంశం, ఆఖరి అంశం, उसके बाद 7वीं बात, 7వ అంశం, 7वीं बात, వారు తమ చేతి పనికి తాము వేలతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. वे अपने हाथों के काम के बने हुए चीजों को नमस्कार करेंगे। అర్థమైందా? समझ में आ रहा है? చేతులతో చేసుకున్నవి हाथों से जो बनाए जाते వాటిని हैं పూజిస్తారంట. उसकी पूजा करेंगे। కాబట్టి इसलिए మనం దేన్ని కూడా చేతులు ఎత్తి పూజించకూడదు. हमें किसी को भी हाथ जोड़कर ऐसे पूजा नहीं करनी ఎందుకంటే चाहिए, మన దేవుడు మన సమాధానం మనకు లేడు. क्योंकि प्रभु हमारे सामने नहीं ఎప్పుడు है। అట్లా ఎత్తి దండం పెట్టి పూజించకూడదు. कभी भी ऐसे हाथ रख के दंडवत मत మనం करो। ప్రార్థన చేయాలంటే हमें प्रार्थना करना है तो మోకరించి घुटने में आकर చేతులు ఎత్తుదాం. हाथ उठाएंगे, देखेंगे। ప్రభు ఆకాశ మహాకాశ
మరి పైన ఉత్తర సభాపర్వతం మీద సింహాసనం మీద ఉన్నాడు మన ప్రభు. प्रभु आकाश आकाश महाआकाश उत्तर सभा पर्वत पर చేయబెట్టి है। ప్రార్థన చేయండి, हाथों को उठाकर प्रार्थना మోకరించి कीजिए, ప్రార్థన చేయండి, घुटनों में प्रार्थना कीजिए, బైబుల్ చదవండి, बाइबल पढ़िए, బైబుల్ చదవండి. बाइबल पढ़िए। అంతేగాని इतना ही ఈ है। 7 అంశాలు ये 7 बातें, ఒకటేంటి एक क्या है, సంప్రదాయాలు మనకు ఉండకూడదు, परंपरा व्यवहार नहीं होने चाहिए, రెండేంటి दूसरा क्या है, మంత్ర ప్రయోగాలు ఏవి जादू చేయకూడదు, टोना कुछ भी नहीं करवाना चाहिए, మూడేంటి तीसरा क्या है, అన్ని జనులతో సహవాసం అసలు చేయకూడదు, अन्य जातियों से संगति ना करे, నాలుగేంటి चौथा क्या వెండి है, బంగారాల మీద ఎక్కువగా ధ్యానం పెట్టొద్దు, चांदी सोना पर ज्यादा आप अपना ध्यान मत रखिए, ఐదేంటి पांचवा क्या ఆస్తి है, ఎక్కువగా సంపాదించుకోవటం. धन संपत्ति ज्यादा कमाना, నువ్వు మా పని చేసుకో, आप काम करो, ఉద్యోగం చేసుకో, नौकरी करो, మంచిది, अच्छी बात ఆ है, డబ్బులు సంపాదించుకోను, उस पैसों को कमाओ, బ్యాంకులో దోసుకో, बैंक में छुपाओ, నీ పెళ్లి పెళ్లి చేసుకో, बच्चों की शादी करो, మంచిది, अच्छी बात తప్పు है, కాదు. गलत కానీ नहीं है, వడ్డీలకి ఇవ్వటము, लेकिन ब्याज पे देना, అదే కదా వడ్డీలకి ఇవ్వటము, ब्याज पे देना, చిట్ ఫండ్లలో వేయటము, चिट फंड में डालना, అటు వేయటము, इधर डालना, ఇటు వేయటము, उधर करना, వాటిని అడిదిప్పటం విడిదిప్పటము, उन पैसों को ఇలాంటి इधर పనులు घुमाते చేయకూడదు. रहना, ऐसा काम मत करो, అది అర్థమవుతుందా? समझ में आ అసలు रहा है? వడ్డీకి ఇవ్వకూడదు, ब्याज पे లంచాలు बिल्कुल नहीं తీసుకోకూడదు, लेना चाहिए, रिश्वत नहीं लेना లంచాలు కూడా चाहिए, తీసుకోకూడదు పిల్లారా. रिश्वत भी नहीं लेना चाहिए, క్రైస్తవులు అంటే గట్టిగా ఉండాలి. क्रिश्चियन लोगों को ऐसे अच्छे से रहना తర్వాత चाहिए, విగ్రహాలతో నిన్ను ఉండకూడదు, ఇల్లు घर मूर्तियों से भरा हुआ नहीं ఇళ్లలో होना విగ్రహాలు चाहिए, ఉండకూడదు. घरों में मूर्ति नहीं होना మనకున్న चाहिए, విగ్రహాలు సిలువ, ఇందా చెప్పాను మీకు, हमें क्या क्या तस्वीरें घर ఫోటోలు, में रखनी चाहिए, ఫోటోలు, फोटोस, మరియు ఫోటో గాని యేసుప్రభు ఫోటో గాని यीशु मसीह సిలువ मरियम గాని के మంచిదే फोटोस, ఉంటుంది, बस यही अच्छा है, ఉంటే మంచిదే, తక్కువ అంటలేదు నేను, है तो अच्छी बात है, गलत नहीं कह కానీ रहा, నేను పూజించొద్దు, लेकिन उसको दंडवत मत చేతులు మాత్రం పెట్టి పూజించొద్దు. करो, ऐसे हाथ मत जोड़ो, తర్వాత उसके बाद తమ చేతి పనికి వారు చేసిన దానికి వేలతో చేసిన దానికి వాళ్ళు పూజిస్తారు. अपने हाथों से बनाई चीजों की वो पूजा करते అది తప్పు ప్రియులారా, हैं, वो भी गलत है, అది తప్పు. वो भी गलत है, కాబట్టి इसलिए ఇవన్నీ చేస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే బాబో ఏదో కీడు నుంచి పంపితే మాత్రం చాలా తప్పు, పొరపాటు ప్రియులారా. ऐसा करेंगे ही तभी प्रभु हमें आशीष देगा, नहीं तो हमारे जीवन में सब अशुभ होगा, सोचना गलत है, అది చేయకపోతే అశుభం వస్తుంది. ये सब नहीं करेंगे तो अशुभ होगा करके सोचना गलत है। రెండవ భాగం ఉంది, दूसरा भाग है, నేను రేపు సాయంకాలం చెప్తాను మీకు. मैं कल शाम को बताऊंगा, దీనిలో రెండవ భాగం నేను సాయంకాలం दूसरा చెప్తాను. भाग मैं कल शाम को बताऊंगा। కొంతమంది ఏమంటారు, कुछ लोग इन सब चीजों को क्या అన్ని कहते జనుల हैं, అన్ని జనుల ఆలోచనలు ఏంటి, अन्य जातियों का विचार क्या है, క్రైస్తవుల ఆలోచనలు ఏంటి, क्रिश्चियन लोगों का विचार क्या है। వాళ్ళు కొన్ని లాభాల కొరకు చేస్తున్నారు, कुछ लोग अपने लाभ के लिए మన करते हैं, లాభాలను నష్టంగా ఎంచుకుంటున్నారు. हमने हर लाभ को लस्ट समझ మనం लिया है, క్రైస్తవులం కాదు, हम क्रिश्चियन लोग हैं, మనకు ఒక इसलिए క్రమం ఉంది కాదు, हमारे पास एक మనం नियम है, పరిశుద్ధులం हम కాదు, पवित्र हैं, మనం సృష్టికర్తను నమ్ముతున్నాం, సృష్టికర్తను కానీ సృష్టిని నమ్మట్లేదు మనం. हम सृष्टिकर्ता पर विश्वास करते हैं, सृष्टि पर नहीं। ఆ ఇజ్రాయేలీలు ఏం చేసాడు, ఇవన్నీ ఈ 7 విషయాలు ఇజ్రాయేల్లో ఉండే పిల్లరా, इजरायलियों के अंदर ये 7 विषय थे, దుమ్ము కొట్టాడు ఇజ్రాయేలు, परमेश्वर ने उनको पूरी तरह बुरी तरह వాళ్ళ मारा, దేశాన్ని, उनके देश को, వాళ్ళ యొక్క మనుషుల్ని, उनके लोगों को, వాళ్ళ ప్రాంతాలను, उनकी जगह వాళ్ళ को, మందిరాలను उनके मंदिर को దేవుడు ధ్వంసం చేసి పడేశాడు. पूरी तरह नाश करके रख दिया। హృదయం परमेश्वर అనే మన మందిరం ఉంది, हृदय रूपी मंदिर है మన हमारा మందిరం मन, ఉంది, హృదయమైన మందిరం. हमारा हृदय, మన మందిరం ఇది, यही मंदिर है, పాడు చేసుకో, खराब मत करो, ఇలాంటి విషయాలతో పాడు చేసుకో, ऐसी चीजों से खराब मत ఇలాంటి करो, వస్తువులతో పాడు ऐसे చేసుకో, वस्तुओं से ఇలాంటి खराब मत करो, సంప్రదాయాలతో పాడు ऐसी చేసుకో, परंपराओं से ఇలాంటి खराब मत ఆలోచనతో करो, పాడు ऐसे చేసుకో. विचारों से खराब मत करो। చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, बताने के लिए बहुत ज्यादा है, కానీ సమయం తక్కువ. लेकिन समय नहीं రండి है। ప్రార్థిద్దాం, आइए प्रार्थना రండి करें, మోకరించి आइए ప్రార్థిద్దాం, घुटने में आकर రండి प्रार्थना ప్రార్థిద్దాం. प्रार्थना करें। సర్వశక్తిమంతుడా కృపానికి सर्वशक्तिमान వందనాలు నాయన. कृपालु दया प्रभु धन्यवाद ఈ हो, రోజు నాయన आज के दिन ఈ పారంపర్య ఆచారాల గురించి చెప్పారు, आज परंपराओं के बारे